హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగులర్ జేఎస్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనం నేర్చుకోబోతున్నామండి. ఓకే, యాంగులర్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రేమ్వర్క్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ఏ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ వెబ్సైట్. యాంగులర్ జేఎస్ అనేది మనం మెయిన్గా ఎందుకోసం యూజ్ చేసుకుంటామంటే, ఒక వెబ్సైట్ని ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్తో కాంపోనెంట్స్తో మీరు డెవలప్ చేయాలి, బిల్డ్ చేయాలనుకుంటే అలాంటి సినారియోస్లో మనకి యాంగులర్ జేఎస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓకేనా, ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ అ ఫ్రేమ్వర్క్. అంటే స్ప్రింగ్ ఎలాగా, మనకి స్ప్రింగ్ బూట్ ఎలాగా, సేమ్ యాంగులర్ జేఎస్ ఆల్సో లైక్ ఏ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హాట్ ఫేవరెట్ అండ్ హాట్ కేక్ ఫ్రమ్ ఎనీ వెబ్ డెవలపర్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మంచి కంపెనీ తీసుకున్న, ఒక ఎంఎన్సీ తీసుకున్న, మీ యొక్క రెజ్యూమ్లో యాంగులర్ జేఎస్ అనే వర్డ్ ఉంటే ఖచ్చితంగా మీరు హైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకోసమంటే అంతెందుకు నా రెజ్యూమ్లో కూడా యాంగులర్ జేఎస్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే యాంగులర్ జేఎస్ అనేది ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో ఉంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. ఓకేనా, మీరు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హాట్ కేక్ అండ్ హాట్ ఫేవరెట్ ఫర్ ఎనీ వెబ్ డెవలపర్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, అసలు యాంగులర్ జేఎస్కి ఇంత అటెన్షన్ ఎందుకు వచ్చింది, ఇంత ఫేమస్, ఇంత పాపులర్ ఎందుకైందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ కావచ్చు, లేకపోతే ఫీచర్స్ కావచ్చు, లేకపోతే బెనిఫిట్స్ కావచ్చు. సో బికాస్ ఆఫ్ దీస్ ఆల్ రీజన్స్ యాంగులర్ జేఎస్ అనేది ఇంత అటెన్షన్, ఇంత పాపులారిటీ అనేది గెయిన్ చేసింది. అండ్ కమింగ్ టు ద, మీరు అడగొచ్చు సార్ వాట్ ఈస్ ద రియల్ టైమ్ కంపెనీస్, అంటే యాంగులర్ జేఎస్ని యూస్ చేస్తున్న రియల్ టైమ్ కంపెనీస్, టాప్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే పేపాల్, నెట్ఫ్లిక్స్, ద గార్డియన్ ఇలాంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా యాంగులర్ జేఎస్ని వాళ్ళ కోర్ ఫ్రేమ్వర్క్గా యూస్ చేసుకున్నారు ఫర్ దేర్ వెబ్సైట్స్. ఓకేనా, సో బికాస్ ఆఫ్ సచ్ ఏ డిమాండ్, సచ్ ఏ హ్యూజ్ డిమాండ్, ఇంత డిమాండ్ ఉండడం వల్ల నేను యాంగులర్ జేఎస్ని అండ్ ఇందులో మీకు హై జాబ్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల నేను టుడేస్ సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఆల్ మేజర్ కాంపోనెంట్స్, ఆల్ మేజర్ ఇంపార్టెంట్ సెషన్స్ ఇన్ యాంగులర్ జేఎస్ ఇన్ తెలుగు. మీకు యాంగులర్ జేఎస్ని తెలుగులో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు ఈ క్లాస్లో, ఈ వీడియోలో. మన అజెండా ఏంటన్నది ఒకసారి చూద్దామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద అవర్ వెరీ ఫస్ట్ యాంగులర్ ఇంట్రడక్షన్ ఇన్ తెలుగు. ఒకసారి యాంగులర్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ సెషన్స్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, ఫస్ట్ మీరు కోర్స్ స్టార్ట్ చేయగానే మనకు వచ్చే డౌట్ ఏంటంటే, అసలు వాట్ ఈజ్ యాంగులర్, అసలు యాంగులర్ అంటే ఏంటి? యాంగులర్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ విచ్ అలౌస్ టు క్రియేట్ రియాక్టివ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకేనా అండి, యాంగులర్ అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. దీంతో మనం ఏం చేస్తామంటే రియాక్టివ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తాం, అంటే ఆ అప్లికేషన్స్ని, వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాంగులర్ ఈజ్ రిటెన్ ఇన్ టైప్ స్క్రిప్ట్. ఓకేనండి, యాంగులర్ జేఎస్ని టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసి గూగుల్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ డెఫినేషన్లో కానీ, ఈ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్లో కానీ ఎవరైనా కొత్త స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి కొత్తగా ఉండే పదాలు ఏంటంటే, వాట్ ఈజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్? ఓకే, SPAS అంటారు దీన్ని, సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ టైప్ స్క్రిప్ట్. సో ఈ రెండు పదాలు కొత్త పదాలు. సో ఫస్ట్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వీ విల్ గెట్ బ్యాక్ టు యాంగులర్. దాని తర్వాత మళ్ళీ మనం యాంగులర్ అంటే ఏంటో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ సీ సింగిల్ పేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటన్నది ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ SPA? Single page application, a web application or a website that interact with a user. ఏదన్నా ఒక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ ఒక యూజర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ద డైనమికలీ రీరైట్ ద కరెంట్ పేజ్. అంటే ఆ యొక్క వెబ్ అప్లికేషన్లో, ఆ యొక్క వెబ్ పేజ్లో ఏదైతే డాటా డైనమిక్గా చేంజ్ అవుతుందో దాన్ని మాత్రమే రీరైట్ చేస్తుంది, rather than loading the entire page. ఓకేనా, ఆ యొక్క వెబ్ అప్లికేషన్ పేజ్ అంతటిని రీరైట్ చేయడం కన్నా, అంటే మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేయడం కన్నా, ఓన్లీ ఏదైతే డాటా అప్డేట్ అవుతుందో, డైనమికల్గా చేంజ్ అవుతుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే రీరైట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం.
సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జీమెయిల్. మీరు ఇక్కడ జీమెయిల్ చూస్తున్నారు కదా ఇమేజ్లో. సో మీ యొక్క జీమెయిల్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ జీమెయిల్లో మనకి కొన్ని స్టాటిక్ కంటెంట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ జీమెయిల్ అనే లోగో చూస్తున్నారు, అది మారదు. లేదా దాని తర్వాత దాని యొక్క హెడర్ పైన వచ్చేది మెయిల్ అని, దాని తర్వాత ఇక్కడ నెంబర్స్, ఆ యొక్క బాక్సెస్ అండ్ సెట్టింగ్స్ సింబల్ ఇవన్నీ కూడా మారు. అండ్ దాని తర్వాత ఫుటర్ కిందకు వచ్చేస్తే, మీరు బాగా కిందకు వచ్చేస్తే కాపీ రైట్స్ బిలాంగ్స్ టు గూగుల్ అని జీమెయిల్ అని ఏదో ఉంటుంది, దాన్ని ఫుటర్ అంటారు, అవి కూడా మారు. అండ్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న బార్స్ కానీ బ్యానర్స్ కానీ ఇవేవి మారు, ఇవంతా కూడా స్టాటిక్. సో ఇవన్నీ కూడా మనం రీఫ్రెష్ చేయడం వల్ల సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోయి అప్లికేషన్ అనేది స్లోగా లోడ్ అవుతుంది. సో ఇక్కడ యాంగులర్ JS ఏం చేస్తుందంటే దోస్ హూ ఆర్ స్టాటిక్, ఏవేవైతే స్టాటిక్గా ఉంటున్నాయో లోగోస్ కానీ బ్యానర్స్ కానీ హెడర్స్ కానీ ఫుటర్స్ కానీ బార్స్ కానీ ఏవేవైతే స్టాటిక్గా ఉంటున్నాయో వాటన్నిటిని రీఫ్రెష్ చేయదు. ఓన్లీ అదేం చేస్తుందంటే ఇట్ విల్ రీఫ్రెష్ ద కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైనమిక్గా అత్తమాను జీమెయిల్లో మారేది ఏంటి, మనకి ఇన్బాక్స్లో వచ్చే మెయిల్స్. సో ఆ మెయిల్స్ మాత్రమే అది రీఫ్రెష్ చేస్తుంది. సో దట్ ఈజ్ కాల్డ్ డైనమికల్లీ రీరైట్ ద కరెంట్ పేజ్. అంటే ఆ కరెంట్ పేజ్లో ఉన్న డైనమిక్గా ఉన్న కంటెంట్ని రీరైట్ చేస్తుంది, అంటే మనకి అప్డేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో దట్ ఈజ్ కాల్డ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. దాన్నే మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జీమెయిల్ అనమాట. సో మీరు ఇంకా గట్టిగా అడిగారు అనుకోండి, స్పాటిఫై కానీ ట్విట్టర్ కానీ జీమెయిల్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ నెట్ఫ్లిక్స్ ఇవన్నిటిలో కూడా కామన్గా యూస్ చేసే ఓన్లీ బిహైండ్ ద మ్యాజిక్ ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేది యూస్ చేస్తారు. అందుకోసమే వాటిల్లో మీకు కంటెంట్ అనేది అసలు వెయిట్ అంటే బ్రౌజింగ్ సింబల్ రాకముందే ఫాస్ట్గా మనకి చూపించేస్తాయి అన్నమాట. దట్ ఈజ్ వై సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే అంత డిమాండ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ట్రెడిషనల్లో అయితే మనకి ఎవ్రీ రిక్వెస్ట్ అంటే ప్రతి రిక్వెస్ట్కి ఏ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్, దెన్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ హోల్ పేజ్, మనకి ఒక కొత్త హోల్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే కొత్తగా మన యొక్క పేజ్లో ఏదైనా చిన్న అప్డేట్ జరిగితే ఆ మొత్తం మన యొక్క వెబ్ అప్లికేషన్ మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. సో అందుకోసం మీకు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ బ్లూ కలర్లోది పింక్ కలర్లోకి మారింది, పింక్లోది ఎల్లోకి మారింది. యాక్చువల్గా మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఏమవుతుందంటే ఆ పీస్ ఆఫ్ అప్లికేషన్ పింక్ కలర్లో కొత్త అప్డేట్ వచ్చింది కదా అదొక్కటే మారుతుంది, మళ్ళీ దాని తర్వాత ఎల్లో కలర్ వచ్చింది కదా అదొక్కటే మారుతుంది, మొత్తం అంతా మారుతుందన్నమాట. ఇది జస్ట్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్కి మీకు సూపర్ ఎక్స్ప్లెనేషన్. ఐ థాట్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ అ టైప్ స్క్రిప్ట్. అసలు టైప్ స్క్రిప్ట్ ఏంటన్నది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద యాంగులర్ ఆర్కిటెక్చర్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సి వాట్ ఈజ్ టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. వీ ఆల్ ఆర్ ఫెమిలియర్ విత్ జావా స్క్రిప్ట్. మనందరికీ కూడా జావా స్క్రిప్ట్ అంటే తెలుసు. సో నౌ టైప్ స్క్రిప్ట్ అంటే ఏం లేదు, టైప్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ప్లస్ సమ్ ఎడిషనల్ ఫీచర్స్. ఓకేనా? టైప్ స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ ప్లస్ సమ్ ఎడిషనల్ ఫీచర్స్. సో ఆ ఎడిషనల్ ఫీచర్స్ టైప్ స్క్రిప్ట్ ఏమేమి ఫాలో అవుతుందంటే, టైప్ స్క్రిప్ట్ ఈజ్ స్ట్రాంగ్లీ టైప్డ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ కంపైల్డ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి కొత్తగా 3 పదాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఎప్పుడైతే నేను స్ట్రాంగ్లీ టైప్డ్ అన్నానో టైప్ స్క్రిప్ట్ని, ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ వెనెవర్ వీఆర్ క్రియేటింగ్ ఏ వేరియబుల్. మనం టైప్ స్క్రిప్ట్లో ఎప్పుడైతే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తామో ఇట్స్ గోయింగ్ టు టెల్ వీ కెన్ డిఫైన్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఎక్కడైతే మనం వేరియబుల్ క్రియేట్ చేసామో అక్కడే వాట్ షుడ్ బి ద డాటా టైప్, ఆ యొక్క వేరియబుల్ డాటా టైప్ ఏంటో అది అక్కడే డిఫైన్ చేయండి అని చెప్తుంది. సో దట్ ఈజ్ కాల్డ్ స్ట్రాంగ్లీ టైప్డ్. అండ్ కమింగ్ టు ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఇట్ మీన్స్ ఇట్ షుడ్ ఫాలోస్, అంటే టైప్ స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ కూడా ఎక్సెట్రా ఫాలో అవుతాయి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as an ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో దెన్ ఆఫ్టర్ కంపైల్డ్ లాంగ్వేజ్.
కంపైల్డ్ లాంగ్వేజ్ దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అనేది యాజ్ టీజ్గా ఆ విధంగానే కంపైల్డ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటాం. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇఫ్ వీ మేక్ ఎనీ సింటాక్టికల్ మిస్టేక్స్, మనం ఏమైనా సింటాక్టికల్ మిస్టేక్స్ చేస్తే ఇమీడియట్గా మనకి ఆ మిస్టేక్స్ ఏంటి అనేది కంపైల్డ్ టైమ్ లాంగ్వేజ్ వల్ల మనకి తెలుస్తుంది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపైల్డ్ లాంగ్వేజ్. ఓకేనా, దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ టైప్ స్క్రిప్ట్ అండి. నేను ఇన్ ఫర్దర్ క్లాసెస్ అంటే రాబోయే క్లాసెస్లో నేను టైప్ స్క్రిప్ట్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రీ రిక్వెస్ట్. మన యాంగులర్ జేఎస్ నేర్చుకోవాలంటే మనకి ఏమేమి ప్రీ రిక్వెస్ట్ కావాలన్నది ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ సీ వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ టు నో యాంగులర్. ఓకే, మన యాంగులర్ నేర్చుకోవాలంటే వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్, మనకి ఏమేమి జస్ట్ ఐడియా ఉండాలి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. ఓకేనా, ఇవన్నీ మనకి అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఐడియా, వీటి మీద మనకి గ్రిప్ ఉంటే మనం ఈజీగా యాంగులర్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ డోమ్ కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రీ రిక్వెస్ట్. ఓకేనా, అది కూడా సింపులే, మీరు అది కూడా ఒక గ్రిప్ ఉంటే ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. అండ్ లేటర్ ఆన్ మనకి యాంగులర్లో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వర్షన్స్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద యాంగులర్ వర్షన్స్. మనకి జస్ట్ యాంగులర్ కానీ యాంగులర్ 2 కానీ తర్వాత యాంగులర్ 4, యాంగులర్ 5, యాంగులర్ 6, యాంగులర్ 7 ఇవన్నీ కూడా మనకి రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ యాంగులర్ వర్షన్స్, యాంగులర్ డిఫరెంట్ వర్షన్స్, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ అండ్ రియాక్ట్, అండ్ బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ యాంగులర్. ఓకేనా, లెట్స్ ఫస్ట్ మనం యాంగులర్ వర్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. లెట్స్ సీ డిఫరెంట్ వర్షన్స్ సపోర్టెడ్ బై యాంగులర్. సో మనం యాంగులర్ని ఫర్దర్గా categorize చూసుకుంటే వీ హ్యావ్ ఎ 2 సెక్టర్ ఆఫ్ యాంగులర్స్. దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి యాంగులర్ జేఎస్ అండ్ రెండోది యాంగులర్. ఓకేనా, యాంగులర్ జేఎస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ యాంగులర్ 1 ఏదైతే ఉందో దాన్నే మనం యాంగులర్ జేఎస్ లేకపోతే యాంగులర్ 1 అని పిలుచుకుంటాము. బట్ వెన్ వీ టాక్ అబౌట్ యాంగులర్ అని మనం మాట్లాడుకునేటప్పుడు వీ హ్యావ్ ఎ సెపరేట్ వర్షన్స్. ఓకేనా, 2 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ రైట్ నౌ మనకి కరెంట్ వర్షన్ ఏదైతే ఉందో అది యాంగులర్ 7. సో ఇవన్నీ కూడా యాంగులర్ వర్షన్స్లోకి వస్తాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, మీకు అక్కడ యాంగులర్కి యాంగులర్ జేఎస్కి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే యాంగులర్ జేఎస్ని యాంగులర్ 1గా అప్డేట్ చేశారు. బట్ వెన్ వీ టాక్ అబౌట్ యాంగులర్ 2 ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను కదా, యాంగులర్ 1 అని కంప్లీట్గా తీసుకుని ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ అంతా మార్చి దాన్ని యాంగులర్గా మార్చారు. ఓకేనా, యాంగులర్ జేఎస్కి యాంగులర్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకోసం అంటే లోపల ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ అంతా కంప్లీట్గా డిఫరెన్స్. ఓకేనా, సో మనం ఎప్పుడైతే యాంగులర్ 2, యాంగులర్ 4, యాంగులర్ 5, యాంగులర్ 6, యాంగులర్ 7 ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ కూడా వర్షన్స్. ఓకే, ఇఫ్ ఐ టాక్ ఎనీథింగ్ యాంగులర్ అప్పుడు మనకి యాంగులర్ వర్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, బట్ యాంగులర్ జేఎస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ యాంగులర్ 1 అని అర్థం. ఓకే, ఇన్ దిస్ సెషన్, ఇన్ దిస్ ట్యూటోరియల్, ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ యాంగులర్ 7. ఓకేనా, యాంగులర్ 7ని మనం కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్. ఓకే, లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్. వాటికి వచ్చేసి ఫస్ట్ సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే యాంగులర్ జేఎస్కి అండ్ యాంగులర్కి 2 డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ యాంగులర్ జేఎస్కి వచ్చేసి angularjs.org అండ్ యాంగులర్కి వచ్చేసి angular.io. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్. అండ్ కమింగ్ టు ద సెకండ్ డిఫరెన్స్, మనకి యాంగులర్ జేఎస్ అనేది ఇట్స్ అన్ ఆర్కిటెక్చర్ బేస్డ్ ఆన్ MVC ఆర్ MVW. అంటే ఇక్కడ MVC అంటే ఏం లేదు, మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్ మోడల్ వ్యూ వాట్ ఎవర్. ఓకేనా, వాట్ ఎవర్ అనేది నేను జోక్ కోసం చెప్పట్లేదు, దట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఓకేనా, వేరాజ్ ఇన్ యాంగులర్లో మనం చూసుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కాంపోనెంట్స్, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మెనీ కాంపోనెంట్స్. సో ఇక్కడ ఓన్లీ ద కాంపోనెంట్స్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడ్, మనం ఏదైతే వెబ్ బ్రౌజర్లో గోయింగ్ టు బి డిస్ప్లైడ్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి రెండర్ ఆన్ ద బ్రౌజర్, అవన్నీ కూడా మనకి కాంపోనెంట్సే మనకి డిసైడ్ చేస్తాయి. సో యాంగులర్ uses a hierarchy of components as it is a primary architectural characteristic. ఇక్కడ మనకి యాంగులర్ జేఎస్లో MVC బేస్డ్, మనకి ఇక్కడ యాంగులర్లో వచ్చేటప్పటికి కాంపోనెంట్ బేస్డ్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ అంటే చూద్దాం. నెక్స్ట్ డిఫరెన్స్ ఏం లేదు, దీనికి రిలేటెడ్గానే యాంగులర్ జేఎస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యూజెస్ ద టర్మ్స్ లైక్ స్కోప్ అని, కంట్రోలర్ అని, లేకపోతే వ్యూ అని, ఇలాంటి డిఫరెంట్ టర్మినాలజీ యూస్ చేసి మనం యాంగులర్ జేఎస్లో మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ యాంగులర్, మనం యాంగులర్కి వచ్చేటప్పటికి వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ and multiple directives and multiple
టెంప్లెట్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తాం. మీకు ప్రోగ్రామింగ్లోకి వెళ్ళినప్పుడు ఇవంతా కూడా మీకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, యాంగులర్ ఇస్ బేస్డ్ ఆన్ ద టైప్ స్క్రిప్ట్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. వైల్ AngularJS ఈజ్ బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. సో మనం యాంగులర్లో వర్క్ చేస్తాం కాబట్టి ఈ కోర్స్ అంతా కూడా మీరు ఇన్ డెప్త్ ఆఫ్గా మీరు యాంగులర్ విత్ టైప్ స్క్రిప్ట్ మనం కోడింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ మనం ఎక్కువగా టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం, బట్ జావా స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, మీకు తెలుసు కదా ఆల్రెడీ, టైప్ స్క్రిప్ట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ప్లస్ సమ్ అడిషనల్ ఫీచర్స్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, మనకి చాలామంది మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు అప్గ్రేడ్ ఫ్రమ్ Angular 1 to Angular 2? సో ఇది లిటిల్ బిట్ ఆఫ్ ట్విస్టీ. సో ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే Angular 1 to Angular 2 అన్నారు. సో ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే AngularJS నుంచి యాంగులర్కి వెళ్ళొచ్చా అంటున్నారు. సో మీరు ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి. Angular 1 అంటే ఏంటి? AngularJS. Angular 2 అంటే ఏంటి? Angular. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో వీటి మధ్య మైగ్రేషన్ అనేది జరగాలంటే ఖచ్చితంగా డెవలపర్ హ్యాస్ టు బి రీరైట్ ద ఎంటైర్ అప్లికేషన్ కోడ్. ఓకేనా, కంప్లీట్ అప్లికేషన్ కోడ్ అంతా కూడా రీరైట్ చేయాల్సి ఉంటుంది. అలా ఉత్తినే మైగ్రేట్ చేయడం అనేది సింపుల్ అయితే ఏం కాదు. ఓకేనా, దిస్ ఈస్ ద కంప్లీట్ డిఫరెన్స్ బిట్వీన్ ద AngularJS అండ్ Angular. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చేసి డౌట్ రావచ్చు, అంటే మేము రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏది మేము సెలెక్ట్ చేసుకోవాలి అంటే, నేను బ్లైండ్గా ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడైతే మార్కెట్లో ఉన్నది యాంగులరే, బట్ మీరు కొన్ని కంపెనీస్లో మీకు AngularJS కూడా యూస్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ లెస్ పర్సంటేజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ విచ్ వన్ యూ నీడ్ టు చూస్ అంటే నా యొక్క రికమెండేషన్ మాత్రం యాంగులరే. బట్ మీరు వర్క్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి అబ్జర్వ్ దట్, అంటే వాట్ లైబ్రరీస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి యూజ్, అంటే మీ ప్రాజెక్ట్లో ఏ లైబ్రరీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అండ్ కంపాటబిలిటీ దేనికి ఎక్కువ ఉంది, యాంగులర్కా AngularJSకా, లేకపోతే బ్రౌజర్స్ ఏవే బ్రౌజర్స్కి మీకు సపోర్ట్ చేయాలి. లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యాంగులరే. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ IE8 కానీ ఇవన్నీ అనుకోండి, సో AngularJS తీసుకోవాల్సి ఉంటుంది. సో యూ నీడ్ టు బీ సమ్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది చూస్ చేసేటప్పుడు. బట్ రైట్ నో డిమాండ్ అయితే యాంగులర్కే ఉంది, బట్ మీ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం AngularJS కూడా సమ్ టైమ్స్ వెళ్ళాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ లెస్ పర్సంటేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం వీ నీడ్ టు సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ AngularJS అండ్ React ఫ్రేమ్వర్క్. లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద Angular అండ్ React ఫ్రేమ్వర్క్. రెండు కూడా మనకి ఫ్రేమ్వర్క్స్ అండి. దే బోత్ ఆర్ వర్కింగ్ ఫర్ క్రియేటింగ్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకేనా, ఈ రెండిట్లో ఉన్న మెయిన్ కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండు కూడా ఫ్రేమ్వర్క్స్ అండ్ దే ఆర్ యూజ్డ్ టు బిల్డ్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకే, ఫస్ట్ మనకి Angular అనేది క్రియేట్ చేసింది ఎవరంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై గూగుల్, అండ్ React అనేది క్రియేట్ చేసింది మనకి ఫేస్బుక్. ఓకే, అండ్ కమింగ్ టు ద టెక్నాలజీ టైప్కి వచ్చేటప్పటికి ఏం లేదండి, Angular అనేది మనకి కాంపోనెంట్ బేస్డ్. ఓకేనా, కాంపోనెంట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్, అండ్ మనకి ఇంటర్నల్గా యూజ్ చేసేది టైప్ స్క్రిప్ట్. బట్ వెన్ వీ కమ్ టు ద React, ఇందులో మనం యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన కొన్ని లైబ్రరీ ఫైల్స్ని యూజ్ చేసుకుంటాం. ఇది మెయిన్గా దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఇట్ ఈస్ ద బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. ఓకేనా, ఇది జావా స్క్రిప్ట్ మీద బేస్ అయిన ఆర్కిటెక్చర్. అండ్ కమింగ్ టు ద డేటా బైండింగ్, మనకి Angular అనేది 2-way డేటా బైండింగ్ అండి. React అనేది ఓన్లీ వన్ వే డేటా బైండింగ్. మీరు ఇక్కడ అడగచ్చు, సార్ వాట్ ఈస్ ద 2-way డేటా బైండింగ్? ఏం లేదండి, చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్. వెనెవర్ వీ మేక్ చేంజెస్ ఇన్ ద వ్యూ, ఓకేనా, మనం వ్యూలో కొన్ని చేంజెస్ చేసామనుకోండి, ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి రిఫ్లెక్ట్ ఆర్ సేవ్డ్ ఇన్ టు ద మోడల్. ఓకేనా, అవన్నీ కూడా మోడల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే సేవ్ అవ్వాలి. ఓకేనా, సిమిలర్లీ మోడల్, ఇక్కడ మళ్ళీ మీకు మోడల్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ కాంపోనెంట్. ఓకేనా, ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వే, అది వన్ వే ఆఫ్ డేటా బైండింగ్. ఇప్పుడు మనకి వైస్ వర్సా జరుగుతుంది. ఏంటంటే ఇఫ్ ఐ మేడ్ ఎనీ చేంజెస్ ఇన్ ద కాంపోనెంట్, అంటే నేను కాంపోనెంట్లో కానీ మోడల్లో కానీ ఏమైనా చేంజెస్ చేసాం అనుకోండి, దోస్ చేంజెస్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద వ్యూ. ఓకేనా, ముందు మనకి వ్యూలో చేంజెస్ చేస్తే మోడల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మోడల్లో రిఫ్లెక్ట్ చేసిన, కాంపోనెంట్లో రిఫ్లెక్ట్ చేసిన, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ వ్యూ మీద రిఫ్లెక్ట్ చూపిస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 2-way డేటా బైండింగ్. అండ్ సైజ్ వైజ్గా మనం మాట్లాడుకుంటే Angular అనేది క్వైట్ లార్జ్, అండ్ బికాస్ ఆఫ్ దీస్ ఫీచర్స్, సో మనం ఎప్పుడైనా అప్లికేషన్ని బిల్డ్ చేసినా లేకపోతే డిప్లాయ్ చేసినా కొంచెం ఇనీషియల్గా మనకి క్లయింట్కి ఇచ్చినప్పుడు ఇనీషియల్గా లోడింగ్ టైం అనేది కొంచెం Reactతో పోల్చుకుంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకోసం అంటే బికాస్ ఆఫ్ ఇట్ ఫీచర్స్. React అనేది క్వైట్ స్మాల్ ఇన్ సైజ్, ఎస్పెషల్లీ వెన్ కంపేర్డ్ విత్ Angularతో కంపేర్ చేసుకుంటే React అనేది కొంచెం స్మాల్గా ఉంటుంది, అండ్ రెస్పాన్స్ టైం కూడా కొంచెం లోడింగ్ టైం కూడా స్పీడ్గానే ఉంటుంది. బట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి చాలా సింపుల్.
బట్ మనం లెర్నింగ్ పాయింట్లో చూసుకుంటే యాంగులర్ అనేది కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, బట్ రియాక్ట్ అనేది చాలా ఈజీ టు లెర్న్. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద అవుట్పుట్, మనకు అవుట్పుట్ అనేది యాంగులర్లో ఎక్కువ బాగుంటుంది విత్ మోర్ ఫీచర్స్. మనకి క్లయింట్ సైడ్ నుంచి అప్రిసియేషన్ అనేది యాంగులర్లో ఎక్కువ దొరుకుతుంది, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి యాంగులర్లో ఎక్కువ ఉంటుంది అని కంపేర్ విత్ ద రియాక్ట్. అండ్ కమింగ్ టు ద సింప్లిసిటీ, మనం రియాక్ట్తో కంపేర్ చేసుకుంటే యాంగులర్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ రియాక్ట్ అనేది సో ఇట్స్ సింపుల్ బట్ నెవర్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు సెటప్ ద ప్రాజెక్ట్ అండ్ కాన్ఫిగర్ ఎవ్రీథింగ్. ఓకేనా, అది కొంచెం ఎలా అయినా కొంచెం టైం తీసుకుంటుంది, ఈవెన్ దో ఇట్స్ క్వైట్ simple. Okay na, these are the things I would like to cover in this session. This is all about the different versions of Angular and the difference between Angular and AngularJS and what is the difference between Angular and React. I hope this is the complete మీకు ఒక blueprint అనేది మీకు క్లియర్గా ఇప్పటి వరకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అసలు యాంగులర్ అంటే ఏంటో మీకు నీట్గా అర్థమైంది. నేను నెక్స్ట్ సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ద బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ యాంగులర్. ఓకేనా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్, డోంట్ మిస్ ఇట్. ఎందుకోసం అంటే ద కంప్లీట్ కోర్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంతా కూడా ఆ సెషన్లో ఉంటుంది. నేను చెప్పే ప్రతి సెషన్ కూడా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం అంతా ఫిల్టర్ చేసి మేము మొత్తం అంతా సమరైజ్ చేసి చెప్తానండి. మధ్యలో స్టోరీస్ కానీ అవి ఏం చెప్పను, నేను చెప్పే ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ ఇట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఓకే అండి, లెట్స్ సీ ద బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ యాంగులర్. యాంగులర్ బేసిక్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీ నీడ్ టు టాక్ అబౌట్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్, దట్ ఈస్ నెంబర్ 1 మాడ్యూల్ అండ్ నెంబర్ 2 ఈజ్ కాంపోనెంట్. ఓకేనా, ఈ రెండు లేకుండా అసలు మన యాంగులర్లో ఏమీ చేయలేం. సో ఫస్ట్ మీకు వాట్ ఈజ్ ఎ మాడ్యూల్, అసలు మాడ్యూల్ అంటే ఏంటో తెలియాలి. సో మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ కోడ్ కానీ లేకపోతే ఇట్ కెన్ బి ఏ టైప్ స్క్రిప్ట్ కోడ్. ఓకే, which is going to be have variables, functions, classes and further we have important exports. సో ఇవన్నిటిని కలిగి ఉన్నదాన్ని మనం మాడ్యూల్ అంటాం. సో మాడ్యూల్ అనేటప్పటికి ఇట్స్ జస్ట్ ఏ .js or .ts ఫైల్ which is going to have all these things. బట్ మనకి యాంగులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునేటప్పుడు వాట్ మాడ్యూల్ కంటైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ అంటే యాంగులర్లోకి వచ్చేటప్పటికి మనకి మాడ్యూల్లో ఏమేమి ఉంటాయంటే ఇట్స్ కంటైన్స్ కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, పైప్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఒక సింగిల్ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే జస్ట్ మాడ్యూల్ ఇన్ యాంగులర్ రిఫర్స్ టు ఎ ప్లేస్, అంటే మన యొక్క అప్లికేషన్లో మాడ్యూల్ అనే ప్లేస్లో మనకి ఏవేవైతే కావాలో వేర్ యూ కెన్ ప్లేస్ ఏ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ కానీ, డైరెక్టివ్స్ కానీ, సర్వీసెస్ కానీ, పైప్స్ కానీ, ఇవన్నీ కూడా మన అప్లికేషన్కి సంబంధించినవన్నీ కూడా మనం మాడ్యూల్లో పెట్టుకుంటాం. ఎక్కడ? యాంగులర్ అప్లికేషన్లో. ఓకేనా, మాడ్యూల్ ఇన్ యాంగులర్ రిఫర్స్ టు ఎ ప్లేస్, అది ఒక మెమరీ లొకేషన్ కింద తీసుకుని మన అప్లికేషన్కి కావాల్సిన గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ కావచ్చు, డైరెక్టివ్స్ కావచ్చు, పైప్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు విచ్ ఆర్ రిలేటెడ్ టు అవర్ అప్లికేషన్, అవన్నీ కూడా మనం ప్లేస్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎ మాడ్యూల్. ఓకే, అండ్ వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ యాంగులర్ అప్లికేషన్ హ్యాస్ అట్లీస్ట్ 1 మాడ్యూల్. అంటే ప్రతి ఒక్క యాంగులర్ అప్లికేషన్లో అట్లీస్ట్ ఒక్క మాడ్యూల్ అయినా ఉంటుంది విచ్ ఈజ్ కాల్డ్ రూట్ మాడ్యూల్. దాన్నే మనం రూట్ మాడ్యూల్ అంటాం. దానికి ఉన్న నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాప్ మాడ్యూల్. దాన్ని యాప్ మాడ్యూల్ అంటాం. ఇట్ ఈజ్ రిసైడ్స్, అది ఎందులో ఉంటుందంటే ఇట్స్ రిసైడ్స్ ఇన్సైడ్ ద app.module.ts అనే ఫోల్డర్లో ఉంటుంది. ఓకేనా, ఐ హోప్ వాట్ ఈజ్ మాడ్యూల్ అంటే మీరు పర్ఫెక్ట్గా మాట్లాడగలరు. సో ఎందుకు app.module.ts అనే ఫైల్లో ఉంటుంది, ఐ మీన్ ఆ ఫోల్డర్లో ఎందుకు ఉంటుందంటే బికాస్ ఇట్స్ ద టైప్ స్క్రిప్ట్ ఫైల్. అందుకోసమే మీకు యాంగులర్ రావాలంటే ముందు అట్లీస్ట్ సమ్ బేసిక్స్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్ అయినా సరే మీకు వచ్చుంటే బాగుంటుంది. ఓకేనా, బికాస్ యాంగులర్ని టైప్ స్క్రిప్ట్ బేస్ చేసి డెవలప్ చేశారు. అందుకోసమే ఆ ఇంటర్నల్ ఫోల్డర్ లోపల ఆ ఫైల్ లోపల ఉండడం అనేది జరుగుతుంది. ఓకే అండి, ఈ యాంగులర్ యాప్ మాడ్యూల్కి సంబంధించిన ఇమేజ్ ఒకటి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ అయ్యాక ఇంకా మాడ్యూల్ అంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఓకే, ఒకసారి ఇమేజ్ చూడండి. ఇందులో మనకి వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ మాడ్యూల్స్. ఓకేనా, అలాంగ్ విత్ దిస్ యాప్ మాడ్యూల్తో పాటు మనం మల్టిపుల్ మాడ్యూల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈచ్ మాడ్యూల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకేనా, బై యూజింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ యొక్క
మాడ్యూల్ లోపల ఉన్న ఎవ్రీ మాడ్యూల్ కూడా ఇంటరాక్ట్ అవుతుంది ఒకదాంతో ఒకటి బై యూజింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కస్టమర్ అని చూపిస్తుంది. ఆ కస్టమర్ మాడ్యూల్ అడ్మిన్ అనే మాడ్యూల్తో ఇంటరాక్ట్ అవుతుంది త్రూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. అండ్ పైన మొత్తం ఓవరాల్గా ఉన్న మాడ్యూల్ ఏమంటామంటే దట్ ఈస్ టాప్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ యాప్ మాడ్యూల్. సో ఎనీ యాంగులర్ అప్లికేషన్ టాప్ మాడ్యూల్ అనేది ఏముంటుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ యాప్ మాడ్యూల్ అండి. ఓకేనా. ఇన్సైడ్ ఏ మాడ్యూల్ మల్టిపుల్ కాంపోనెంట్స్ కానీ సర్వీసెస్ కానీ పైప్స్ కానీ డైరెక్టరీస్ కానీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఉంటుంది. బట్ ఎనీ యాంగులర్ అప్లికేషన్ వీ హ్యావ్ ఎ యాప్ మాడ్యూల్. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ ఎ కాంపోనెంట్. అసలు కాంపోనెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మేజర్గా మనకి మేజర్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంతా కూడా మనకి జరిగేది కాంపోనెంట్స్లోనే జరుగుతుంది. అండ్ కాంపోనెంట్స్ ఇక్కడ మెయిన్గా ఏం చేస్తాయంటే కాంపోనెంట్స్ కంట్రోల్ ద పోర్షన్ ఆఫ్ ద వ్యూ ఇన్ ద బ్రౌజర్. అంటే బై యూజింగ్ కాంపోనెంట్స్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ మాట. మనం చెప్తాం మనం వాట్ వీ వాంట్ టు డిస్ప్లే అండ్ బ్రౌజర్. మనం ఏదైతే బ్రౌజర్ మీద డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో అదంతా కూడా మనం త్రూ కాంపోనెంట్స్ మనం మానిటర్ చేస్తాం లేకపోతే కంట్రోల్ చేస్తామని చెప్పచ్చు. ఓకేనా. కాంపోనెంట్స్ ఆర్ బేసికలీ క్లాసెస్ అండి. అంటే ఒక డాట్ టీఎస్ ఫైల్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్. అప్పుడే కదా మనకి బ్యాక్ ఎండ్ కోడ్ మనం రాసినప్పుడే ఫ్రంట్ ఎండ్ ఏదైతే హెచ్టిఎంఎల్ మనకి వ్యూ అవుతుందో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో కాంపోనెంట్స్ ఆర్ బేసికలీ క్లాసెస్ దట్ ఇంటరాక్ట్ విత్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్. ఓకేనా. ఆ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్తో ఆ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే ఆన్ ద బ్రౌజర్. మనం ఏదైతే బ్రౌజర్ మీద డిస్ప్లే చేద్దాం అనుకున్నామో దాని యొక్క కంట్రోలింగ్ అంతా కూడా మనం ఈ యొక్క కాంపోనెంట్ ద్వారానే చేస్తాం త్రూ దిస్ క్లాసెస్ అండ్ హెచ్టిఎంఎల్ ఫైల్స్. అండ్ ఇక్కడ ఈచ్ కాంపోనెంట్ హ్యాస్ కరస్పాండింగ్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కాంపోనెంట్లో ఉన్న క్లాసెస్కి కరస్పాండింగ్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఉంటుంది. అండ్ కాంపోనెంట్ ఫైనల్గా ఇట్స్ గోయింగ్ టు డిసైడ్ వాట్ డిస్ప్లే ఆన్ ద బ్రౌజర్. బ్రౌజర్లో ఏం డిస్ప్లే అవ్వాలో మనకి తెలుస్తుంది. అండ్ ఎవ్రీ యాంగులర్ అప్లికేషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ కాంపోనెంట్. అంటే ప్రతి ఒక్క యాంగులర్ అప్లికేషన్లో అట్లీస్ట్ వన్ కాంపోనెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రూట్ కాంపోనెంట్. దాన్ని రూట్ కాంపోనెంట్ అంటాం. అండ్ బై ద నేమ్ కన్వెన్షన్ ఇట్ ఈస్ కాల్డ్ యాప్ కాంపోనెంట్. ఓకే. మనకి మాడ్యూల్ ఎలా అయితే యాప్ మాడ్యూల్ ఉందో సేమ్ అలాగే కాంపోనెంట్ కూడా ఈజ్ అ యాప్ కాంపోనెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ద రూట్ కాంపోనెంట్. ఒకసారి ఇక్కడ కాంపోనెంట్కి సంబంధించిన కూడా ఒకసారి ఇమేజ్ చూడండి, మీకు క్లియర్గా ఇంకా గుర్తుండిపోతుంది. సో కాంపోనెంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే క్లాస్ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది అండ్ మెటాడాటా ఉంటుంది. అంటే క్లాస్లో మనకి బ్యాక్ అండ్ కోడ్ అంతా ఉంటుంది. దట్ విల్ కంట్రోల్స్ మనకి ఏదైతే టెంప్లెట్స్లో మనం ఇస్తున్న హెచ్టిఎంఎల్ ఫైల్ అంటే మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది కదా దాని అంతటినీ కూడా ఈ యొక్క క్లాస్లో ఉన్న టైప్ స్క్రిప్ట్ కానీ డాటా టైప్స్ కానీ లేకపోతే మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఆ యొక్క టెంప్లెట్స్లో ఉన్న హెచ్టిఎంఎల్ ఫైల్ని బ్రౌజర్ మీద డిస్ప్లే చేస్తుంది. అండ్ కమింగ్ టు ద మెటాడాటా ఇన్ఫర్మేషన్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ డెకరేటివ్ పర్పస్కి మనం యూస్ చేసుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా మీకు అప్కమింగ్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ దాని తర్వాత మనకి కాంపోనెంట్స్లో మనకు వచ్చే డౌట్ ఏంటంటే కెన్ వీ హ్యావ్ ఎ మల్టిపుల్ కాంపోనెంట్స్. ఎస్ అండి, మన ఒక యాంగులర్ అప్లికేషన్స్లో మనం ఖచ్చితంగా మల్టిపుల్ కాంపోనెంట్స్ మనం యూస్ చేసుకుంటాం. కాకపోతే వీ రిలేటెడ్ అవర్ మల్టిపుల్ కాంపోనెంట్స్ టు అవర్ రూట్ కాంపోనెంట్. ఏదైతే మన రూట్ కాంపోనెంట్ ఉందో ఆ రూట్ కాంపోనెంట్కి మనం ఖచ్చితంగా కాంపోనెంట్ 1 అయితే కాంపోనెంట్ 2 అయితే కాంపోనెంట్ 3 అయితే ఇవన్నీ కూడా మనం రిలేట్ చేస్తాం. ఓకేనా. దిస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కాంపోనెంట్స్. అండ్ కమింగ్ టు సమరైజ్ ద ఆర్కిటెక్చర్. అంటే మనం ఈ యొక్క యాంగులర్ ఆర్కిటెక్చర్ని సమరైజ్ చేయాలనుకోండి. యాంగులర్ అప్లికేషన్లో మనకి 1 or more మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఓకే కదా. ఇన్సైడ్ దట్ మాడ్యూల్ 1 or more కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ కాంపోనెంట్స్ లోపల HTML టెంప్లెట్ ప్లస్ క్లాస్ టు కంట్రోల్ ద లాజిక్ టు పర్టికులర్ వ్యూ. ఓకేనా. కాంపోనెంట్ లోపల HTML టెంప్లెట్ ఉంటుంది అండ్ క్లాస్ ఉంటుంది. ఎందుకోసం ఉంటాయంటే టు కంట్రోల్ ద లాజిక్ టు డిస్ప్లే ద వ్యూ ఆన్ ద బ్రౌజర్. అంటే బ్రౌజర్ మీద కనిపించడం ఏదైతే ఉందో దాన్ని చూపించడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కాంపోనెంట్ లోపల HTML టెంప్లెట్ అండ్ క్లాస్ ఫైల్స్ మెటాడాటా ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద సర్వీస్, ఏదైతే బిజినెస్ లాజిక్ ఉందో ఏదైతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందో ఏదైతే కోర్ లాజిక్ ఉందో అదంతా కూడా మనం ఈ సర్వీసెస్లో బిజినెస్ లాజిక్లో రాసుకుంటాం.
And finally, modules interact with each other and render the views in the browser. ఓకేనా, ప్రతి ఒక్క మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్తో కమ్యూనికేట్ అవుతుంది త్రూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఇదంతా కూడా నేను అప్కమింగ్ క్లాసెస్లో మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ Angular architecture is clear, and I'm going to move on to the next sessions in next videos. Have a great day. ఎలా ఉన్నారు? In this session we are going to see Angular 17th installation process. సో ఏ Angular version అయినా సరే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందండి. కాకపోతే ఇన్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ వాళ్ళకి ఏంటంటే కొత్త వర్షన్ కదా, సంథింగ్ మేబీ అయినా డిఫరెంట్ అయి ఉండొచ్చు, సార్ మీరే చూపించండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో అండ్ మోర్ ఓవర్ చాలామంది న్యూ స్టూడెంట్స్ దే రియల్లీ వాంట్ టు లెర్న్. ఇప్పుడే యాంగ్లర్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే సో దే ఫెల్ట్ లిటిల్ బిట్ డిఫికల్టీ ఇన్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఎందుకోసం అంటే యాంగ్లర్ అనేది డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తే అది వర్క్ కాదు. సో దానికి సపోర్టింగ్ Node.js కానీ అండ్ మనం దాన్ని కోడ్ చేయడానికి అంటే మనకు ప్రోగ్రామింగ్ రాయడానికి కావాల్సిన విజువల్ స్టూడియో కోడ్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ సెషన్. అట్ ద సేమ్ టైం ఈ సెషన్లోనే మనం ఒక ఎగ్జాంపుల్ లేకపోతే ఒక Angular అప్లికేషన్ అనేది సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో ఇట్ యూ బికాజ్ మనం ఈ సెషన్లో కంప్లీట్ అంటే Angular ఇన్స్టలేషను అండ్ Node.js ఇన్స్టలేషను అండ్ దాంతోపాటు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టలేషను అండ్ అట్ ద సేమ్ టైం Angular అప్లికేషన్ కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలని చూద్దామండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. అండ్ ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఓపెన్ ద URLs. సో ప్రతి ఒక్క URL మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో angular.dev, దట్స్ ద Angular లేటెస్ట్ వర్షన్కి సంబంధించిన వెబ్సైట్ URL లింక్. అండ్ దాని తర్వాత node.js.org. సో మీరు డైరెక్ట్గా Node.js అని గూగుల్లో టైప్ చేసిన దిస్ ఈస్ ద ఫస్ట్ లింక్ వీఆర్ గోయింగ్ టు గెట్. అండ్ దాని తర్వాత విజువల్ స్టూడియో code.visualstudio.com. మీరు ఈ లింక్స్ డైరెక్ట్గా ఇచ్చినా ఓకే, లేకపోతే మీరు గూగుల్లో విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేసినా వస్తుంది అండ్ Node.js అని టైప్ చేసినా వస్తుంది అండ్ AngularJS లేటెస్ట్ వర్షన్ 17 అని మీరు టైప్ చేసినా యూఆర్ గోయింగ్ టు గెట్ దిస్. ఓకే, సో ఇక్కడ దాకా ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ Node.js. సో మీరు ఇక్కడ node.js.orgలోకి వెళ్తే అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మీకు లేటెస్ట్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ మీరు A18 సమ్ వర్షన్లో యూస్ చేస్తున్నా సరే కోడింగ్ అంతా వర్క్ అవుతుందండి. బట్ మనకి ఏంటంటే ఇన్ కేస్ మనం ఏదైనా మిస్ అయిపోతున్నామా అన్న ఫీలింగ్ మనకు లేకుండా వీఆర్ గోయింగ్ టు అప్డేట్ విత్ ద లేటెస్ట్ వర్షన్స్ అంతే. అంత మాత్రాన మనం లాస్ట్ వర్షన్స్ యూజ్ చేస్తే వర్క్ కాదు అన్న పాయింట్ ఏం లేదు. మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A15, 16 వర్షన్లో ఉన్నాను అనుకోండి, నేను వెంటనే రిలీజ్ చేయగానే నేను అప్డేట్ చేసుకోను. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అది అప్డేట్ కాకపోతే ఇంకా వర్క్ చేయలేము అన్న అప్డేషన్ ఏదైనా ఉంటే ఆ సినారియోలో అప్డేట్ చేస్తాను. లేకపోతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 15 నుంచి 18, 20 వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ మీకు కూడా ప్రొఫెషనల్ వే ఆఫ్ అంటే మనం జస్ట్ బిగినర్ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మనం ఇన్ ద ప్రొఫెషనల్ వే ఉండాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. అండ్ జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ రికమెండెడ్ వర్షన్ అండ్ దిస్ ఈజ్ ద కరెంట్ లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఉంటాయని చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా మీరు కరెంట్ లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నది డౌన్లోడ్ చేసుకోండి. ఇట్స్ కన్సిడర్ టు బి అయినా బీటా వర్షన్లో ఉంటుందని చెప్పి మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని ప్యాకేజెస్ కానీ బండిల్స్ కానీ వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కూడా యూస్ చేస్తారు. సో కొన్ని బగ్స్ కూడా ఉంటాయి. సో దట్స్ వార్ మనం ఇది ఎక్కువ మనం ప్రిఫర్ చేయము. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ద రికమెండెడ్ వర్షన్. సో డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. సో యా ఇట్స్ డన్ అండి. సో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మనకి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో జస్ట్ ఓపెన్ ద ఫోల్డర్. మీరు వీలుంటే ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి అండ్ ఆ ఫోల్డర్లోనే ఈ యొక్క ఇన్స్టలేషన్ సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో జస్ట్ గెట్ బ్యాక్ అండ్ ఐ నీడ్ విజువల్ స్టూడియో కోడ్. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ మీకు విండోస్ యూస్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఇక్కడ ఈవెంటో యూస్ చేసుకుంటున్నారా, లేకపోతే మ్యాక్ OS యూస్ చేస్తున్నారా, సో ఏంటి అన్నది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ ద వర్షన్. సో నేనైతే మోస్ట్ ప్రాబబ్లీ మీరు 64 బిట్సే తీసుకోమని చెప్తాను. దట్ ఈస్ ద మోస్ట్ రికమెండెడ్. ఒకవేళ మీ యొక్క ల్యాప్టాప్ ఆ యొక్క ఫీచర్స్ కానీ మీరు 32 బిట్ అయితే ఒకసారి చెక్ చేసి తీసుకోండి. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ రికమెండెడ్ థింగ్. సో మీరు జస్ట్ గెట్ బ్యాక్. ఇక్కడ మీరు ఏం క్లిక్ చేయొద్దు.
సో ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. సో ఇది మనకి 64 బిట్ అండి. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇట్స్ కన్సిడర్ టు బి అన్ 64 బిట్. ఓకే, సో దీన్ని కూడా జస్ట్ మీరు ఎక్కడైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ లొకేషన్ నుంచి కట్ చేసుకుని మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న ఫోల్డర్కి అయితే దాన్ని ప్లేస్ చేయండి. అంటే మీరు నార్మల్గా నేను ఇన్స్టాల్ చేసుకోకూడదా అంటే సార్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్, నో ప్రాబ్లం. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే క్లారిటీగా ఉంటుందని చెప్పి ఒక ఫోల్డర్లో ప్లేస్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. అండ్ మీకు వచ్చే డౌట్ ఇంకోటి ఉంటుంది, సార్ అంటే యాంగిల్కి కూడా రిలేటెడ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు. సో దేర్ ఈజ్ నో నీడ్. సో డైరెక్ట్గా మనం ఒక కమాండ్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ రెండు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం యాంగిల్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో జస్ట్ గెట్ బ్యాక్ టు ద ఫోల్డర్. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను Node.jsని ఇన్స్టాల్ చేస్తున్నాను. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. సో మీరు చేయవలసిన ఇక్కడ డోంట్ నీడ్ ఎనీ చేంజెస్ అండి. ఇక్కడ మనం ఎటువంటి చేంజెస్ కూడా చేయాల్సిన పని లేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ లొకేషన్ అది చూసుకుంటుంది. సో జస్ట్ గో విత్ ద మాన్యువల్ థింగ్. సో మనం ఇక్కడ ఏమి మళ్ళీ చేంజ్ చేయవలసిన పని లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ కూడా దెర్ ఈజ్ నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. సో ఇది మళ్ళీ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేయలేదని అడుగుతుంది. దెర్ ఈజ్ నో నీడ్. అక్కడ కూడా మీరు ఏమీ క్లిక్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ అండి. సో ఫ్యూ మినిట్స్లో మనకి ఈ యొక్క Node.js ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. అండ్ మధ్యలో మీకు ఒక ప్రాంప్ట్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ మీకు మళ్ళీ బ్లాక్ స్క్రీన్లో చూపించవచ్చు. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని అడుగుతుంది. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఉండదు, యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మీరు నెక్స్ట్ టైం నుంచి మీకు మీరు ఓన్గా చేసుకునేటట్టు ఉండాలి తప్ప మళ్ళీ వీడియో చూడడం, 2-3 కమెంట్లు చూడడం, అవి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలా, అక్కడ ఎస్ క్లిక్ చేయాలా అన్న డౌట్స్ మీకు ఉండకూడదు. దట్ ఈజ్ మై మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అందుకోసమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ డన్, పర్ఫెక్ట్. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. యా, Node.js అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో మీకు ఇది పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి జస్ట్ గో విత్ ద కమాండ్ cmd. ఈ యొక్క కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మనం యూస్ చేసే కమాండ్ వచ్చేసి node స్పేస్ ఇచ్చి -version. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇట్ షోస్ దట్ వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద Node.js యూ ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్. మనం ఏదైతే Node.jsని మనం లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తామో అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడతో మనకి Node.js అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో లెట్స్ మూవ్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇప్పుడు మనం మన యొక్క విజువల్ స్టూడియో యూజర్ సెటప్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకున్నామో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. సో జస్ట్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ జస్ట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో యాక్చువల్గా విజువల్ స్టూడియో కోడ్కి మనం ఎక్స్టెన్షన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే అది ఈ సెషన్లో కాదు. ఎందుకోసం అంటే అది కంప్లీట్ మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అది నేను వేరే సెషన్లో ఆల్రెడీ అది రికార్డెడ్ సెషన్ నా దగ్గర నేను లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి చెప్పింది ఉంది. కాకపోతే ఐ డోంట్ వాంట్ బి యాడ్ ఇట్ హియర్. ఎందుకోసం అంటే ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. సో మీ యొక్క మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఏదైతే యాంగులర్ ఇన్స్టాలేషన్ అనేది డైవర్ట్ అయిపోతుంది. అందుకోసమే ఐ డోంట్ వాంట్ బి టచ్ ద టాపిక్ రైట్ నౌ. కాకపోతే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మీరు కోడింగ్ చేస్తున్నప్పుడు మీకు వేరియబుల్స్ ఏంటి, లేకపోతే ఆబ్జెక్ట్స్ ఏంటి, లేకపోతే మీరు యూస్ చేసిన డాటా టైప్స్ ఏంటి, లేకపోతే మీరు యూస్ చేసిన మెథడ్స్ ఏంటి, ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో అండ్ ఆటోమేటిక్గా మనం టైప్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ సజెస్ట్ సమ్ కీవర్డ్స్ కానీ లేకపోతే మనం యూస్ చేసిన కోడింగ్ని బట్టి ఆ సజెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్లో థీమ్స్లో మనం యూస్ చేయొచ్చు. అండ్ సో మెనీ ఆస్పెక్ట్స్లో మనకి యూజ్ అవుతాయి ఆ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా. ఐఎమ్ గోయింగ్ టు ట్రై న్యూ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. కాకపోతే ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ డోంట్ వేస్ట్ యువర్ టైం, మీ టైం సేవ్ చేసుకుని
కంప్లీట్ కోర్స్ ఆన్ టైం మీరు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సో వీ హ్యావ్ ఎ కంప్లీట్ కోర్స్, గెట్ రెడీ. మీకు కావాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. సో జస్ట్ గో అండ్ ఎన్రోల్, యూ గోయింగ్ టు గెట్ ద యాక్సెస్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఓకే, సో వన్స్ ఎన్రోల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్ నౌ. Yeah, it's done. సో యాక్చువల్గా ఇట్స్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద Node.js, కాకపోతే నవంబర్లో రిలీజ్ చేసింది. అండ్ ద థింగ్ ఈజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయని, ఇది మీరు బేసిక్గా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు రాదు. సో నేను ఆల్రెడీ మన యొక్క ఎక్స్టెన్షన్స్ అవన్నీ కూడా నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దీస్ ఆల్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్స్ నేను ఆల్రెడీ యూస్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో కాబట్టి నాకు వస్తుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా అవన్నీ కూడా మీకు కంప్లీట్ కోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. యా, సో ఇక్కడితో మనకి Node.js అండ్ Visual Studio Code 2 యొక్క ఇన్స్టలేషన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద Angular ఇన్స్టలేషన్. సో ఇప్పుడు మనం Angular లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి జస్ట్ గో విత్ ద కమాండ్ ప్రాంప్ట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ద స్క్రీన్ అండ్ స్క్రీన్ కూడా ఎక్స్టెండ్ చేద్దామండి. ఓకే, సో వై బికాజ్ ఇట్స్ కుడ్ బి అ క్లియర్ వన్. సో వీలుంటే కొంచెం సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తాం, బికాజ్ ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ అంతా కూడా కమాండ్ ప్రాంప్ట్లో మనకి త్రూ కమాండ్స్ అవుతుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ ఇంక్రీజ్ ద సైజ్. అండ్ ఇప్పుడు మనం Angular ఇన్స్టలేషన్కి సింపుల్గా ఈ కమాండ్ అనేది మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినా కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. లేదంటే మీరు డైరెక్ట్గా ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. అంత మాత్రాన మీకు వర్షన్స్ మారినంత మాత్రాన Angular ఇన్స్టలేషన్ అనేది మారిపోదు. ఓకే, సో కాకపోతే ఒకవేళ కొత్తగా వస్తే యూ డిడెంట్ ఇన్స్టాల్, ఇప్పటిదాకా మీరు ఇన్స్టాల్ చేసి ఉండరు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపు పొద్దున ఏదైనా ఇన్స్టలేషన్స్ కొత్త వర్షన్స్ వచ్చినా కూడా యూ కెన్ ప్రొసీడ్ విత్ దట్. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేంజ్ చేస్తే ఇన్స్టలేషన్ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు దాకా అయితే దెర్ ఈజ్ నో చేంజ్. ఓకే, సో జస్ట్ కమాండ్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీకు ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ ద సైడ్, మీకు థర్డ్ లేయర్లో కూడా వస్తుంది. సో ఫర్ ద క్లియర్గా మీకు కనిపించడం కోసం సో npm install space -g space @Angular /CLI. సో అక్కడ మీరు స్లాష్ ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ఇవ్వండి. సో దట్స్ ద, మీరు మరి బ్యాక్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ సో చూసి మనం ఏదైతే స్లాష్ ఇచ్చామో ఆ స్లాష్ ఇవ్వండి. ఓకే, that is considered to be a forward slash. Okay, so now just click on enter. సో ఇక్కడ మ్యాక్సిమం మనకి ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఎటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడగదు. బట్ వెన్ ఎవర్ యూర్ గోయింగ్ టు క్రియేట్ అన్ అప్లికేషన్, సో కొత్తగా ఏదైతే మనకి సర్వర్ సైడ్ రెండరింగ్ కానీ లేకపోతే ఏవేవైతే అప్డేట్స్ మనకి రిలీజ్ చేయడం జరిగినాయో సో అవన్నీ కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే యాడెడ్ 78 ప్యాకేజెస్, రిమూవ్డ్ 48 ప్యాకేజెస్ అండ్ చేంజ్ 151 ప్యాకేజెస్ ఇన్ 26 seconds. సో 45 ప్యాకేజెస్ ఆర్ లుకింగ్ ఫర్ ఫండింగ్ అండ్ రన్ npm fund for details. ఓకే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ నా యొక్క సిస్టంలో Angular వర్షన్ పాత వర్షన్స్ ఏవైతే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అది మీకైతే ఏమైనా వస్తుందంటే ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యిందని చెప్పి చూపించడం జరుగుతుంది. ఓకే, సో బట్ దెర్ ఇస్ నథింగ్ చేంజ్ హియర్. సో ఇక్కడ మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు. మీకైతే మేబీ యూ కెన్ గెట్ యాడెడ్ 228 ప్యాకేజెస్, ఇంకా సమ్ చేంజ్ ఉండొచ్చు. అండ్ మీకు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తే ఇట్ మే టేక్ అప్ టు 1 minute, 50 seconds నుంచి 1 minute దాకా టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. సో దేర్ ఈజ్ నో చేంజ్. ఇప్పుడు మనం Angular అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనం Angular ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్గా అయిందా లేకపోతే Angular వర్షన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేయడానికి సో జస్ట్ గివ్ ద కమాండ్ ng space -v అని ఇచ్చినాను, జస్ట్ డైరెక్ట్గా v అని ఇచ్చేసండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. రైట్, ఇట్స్ సక్సెస్ఫుల్. ఓకే, సో దిస్ ఇస్ ద Angular 17 version. సో ఇట్స్ డన్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం Angular 17 version మీద వీఆర్ గోయింగ్ టు వర్క్.
కాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, సో మనం బ్లైండ్గా ఇవే నేర్చుకుని దీని మీద కూర్చుంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏ కంపెనీ కూడా Angular 17 మీద వర్క్ చేయదు. ఎందుకోసమంటే ఇట్ జస్ట్ రిలీజ్డ్ ఆన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ 2 months బ్యాక్కి రిలీజ్ అయింది. కాబట్టి ఏ ప్రాజెక్టు కూడా మీకు లేటెస్ట్ వర్షన్ మీద ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూస్లో కానీ చెప్పారంటే మాత్రం అడ్డంగా దొరికిపోతారు. ఎందుకోసమంటే 2 monthsలో ఏ ప్రాజెక్టు స్క్రాచ్ నుంచి రాస్తారో అండ్ ఎక్కడ దాన్ని డిప్లాయ్ చేస్తారు, ప్రొడక్షన్ తీసుకెళ్తారు. సో దట్స్ నాట్ గోయింగ్ టు పాసిబుల్. సో అలాంటప్పుడు మీరు అడగచ్చు, సార్ అలాంటప్పుడు ఎందుకు నేర్చుకోవడం, నేను పాత వర్షన్స్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ కదా అని మీరు అడగచ్చు. కాకపోతే ఇండస్ట్రీ వోంట్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ డోంట్ నో ద లేటెస్ట్ వర్షన్స్. అప్డేట్ కాని పర్సన్స్ని దే వోంట్ యాక్సెప్ట్. సో మీరు అప్డేట్ అవ్వాలి, మీకు ఆ నాలెడ్జ్ ఉండాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్కి మనం మ్యాచ్ అవుతూ మనం ఆల్రెడీ ఈ వర్షన్ రిలీజ్ అయింది, నాకు ఐడియా ఉంది, ప్రతి ఆస్పెక్ట్ నాకు తెలుసు, ప్రతి ప్రోగ్రామింగ్ నేను చెప్పగలను, అండ్ అట్ ద సేమ్ టైం కావాలనుకుంటే మన కరెంట్ ప్రాజెక్ట్లో నేను ఇన్కాపరేట్ చేసే నాలెడ్జ్ నాకు ఉంది అని మనం ప్రూవ్ చేసే ఆస్పెక్ట్లు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్ అండి. సో అంత మాత్రాన మనం లాస్ట్ మనకున్న యాంగులర్ నాలెడ్జ్ అంతా కూడా మనం ఏమంటారు, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వ్యానిష్డ్. అదంతా కూడా మర్చిపోవాలి, లేకపోతే అది ఎందుకు యూజ్ కాదు అన్న ఆస్పెక్ట్ ఎట్టి పరిస్థితిలో పనిచేయదు. ఎందుకోసం అంటే మనం నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని ఫీచర్స్ అనేవి డిస్క్రిమినేట్ చేస్తారు, అంటే ఎలిమినేట్ చేస్తారు. అవి కూడా తెలిసి ఉండడం వన్ ఆఫ్ ద నాలెడ్జ్, అది కూడా మనకి తెలిసి ఉండడం అనేది వన్ ఆఫ్ ద స్కిల్ సెట్లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా I'm going to train you, I'm going to teach you in each and everything. Okay, so let's move on. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ అప్లికేషన్. ఓకే, సో దానికోసం నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఫోల్డర్లో కానీ లేకపోతే మీరు ఒక కొత్త ఫోల్డర్ కానీ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మనం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసి అక్కడ మనకు అడిగే క్వశ్చన్స్ కానీ లేకపోతే ఈ యొక్క యాంగులర్ ఇన్స్టలేషన్ అయినా దీని యొక్క అవుట్పుట్ కానీ మనం జస్ట్ ఒకసారి చెక్ చేసి దెన్ వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే, సో ఎందుకోసం అంటే మనం ఇప్పటిదాకా ఇన్స్టాల్ చేసింది మనకి ఏంటి, దేనికోసం అన్నది మనకు తెలిస్తే దెన్ ఇట్ కుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. సో జస్ట్ యాంగులర్ అప్లికేషన్ అని చెప్పి నేను ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నానండి. అండ్ ఇన్సైడ్ దట్ ఓకే, సో ఆ ఫోల్డర్ లోపల now we just open the command prompt. ఓకే, సో ఇప్పుడు నేను ఆ యొక్క ఫోల్డర్ దగ్గర ఉన్నాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ఫోల్డర్ అయితే యూస్ చేస్తున్నారో ఆ ఫోల్డర్ లోపల నుంచి మనం ఈ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీకు వర్క్ చేయదు. ఓకే, సో ఇక్కడ నేను ఉన్నా కాబట్టి ఈ ఫోల్డర్ నేను తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ ఈ కమాండ్లో మనకి IAMAS దాకా ఉంది. సో ఐ డోంట్ వాంట్ గివ్ దట్. సో మీ రిమైనింగ్ అంతా కూడా నేను కాపీ చేసుకుని ఇక్కడ CD అని చెప్పి దాని తర్వాత ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఏది క్రియేట్ చేసినా కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దాని మీనింగ్ అది. లేదు అనుకుంటే మనం మీకు ఒకసారి చూపించమంటే నేను మళ్ళీ చూపిస్తా. సో ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నాం కదా, సో CD స్పేస్ అని ఇచ్చి ఇక్కడి నుంచి మీరు కాపీ చేసుకొని అండ్ పేస్ట్ హియర్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నా లొకేషన్ అనేది చాలామంది మిస్టేక్స్ చేసేది లొకేషన్ దగ్గర చాలా మిస్టేక్స్ జరుగుతాయి. సో ఎర్రర్స్ కూడా ఎక్కువ వస్తాయి. అది అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ లేకపోతే మనం యూస్ చేసే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ యాంగులర్ ఇస్ అ ఫ్రేమ్వర్క్, కాకపోతే మనం యూస్ చేసే అది ఏదైతే ఉందో ఫ్రేమ్వర్క్ కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దానికి మీరు కోడ్ రాసి ఇన్స్టాల్ చేసి ఒక అప్లికేషన్ ఇక్కడ ఉంది రన్ చేయని చెప్తున్నప్పుడు అది లొకేషన్కి వెళ్ళి చెక్ చేస్తుంది అది ఉందో లేదా అని చెప్పి రన్ చేయడానికి. దానికి ఎప్పుడైతే అది కనిపించదో దెన్ ఇట్ విల్ డిస్ప్లే ద ఎర్రర్. ఓకే, సో దట్స్ ద మెయిన్ రీజన్ అండ్ దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లొకేషన్. సో నౌ లెట్స్ క్రియేట్ ద అప్లికేషన్. సో దానికి మనకి కమాండ్ వచ్చేసి, సో అగైన్ మళ్ళీ నేను క్లియర్ చేస్తున్నాను ఎందుకోసం అంటే మొత్తం అంతా కూడా నీట్గా ఉండాలి, ఇదంతా కూడా ఐ డోంట్ లైక్ దిస్. సో క్లియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ng
new. So for example I would like to say Telugu tech steps అని ఇద్దాం and just click on enter. సో ఇప్పుడు మనకి ఒక కొత్త అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అడిగే ఈ యొక్క క్రియేట్ అయ్యే ప్రాసెస్లో మనకి అది ఇట్ విల్ ఆస్క్ అబ్సల్యూట్లీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ సెలెక్ట్ ద CSS అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ డూ యూ వాంట్ టు ఎనేబుల్ సర్వర్ సైడ్ రెండరింగ్. ఇది లేటెస్ట్ వర్షన్ యొక్క కొత్త అప్డేట్ అండి. సో సర్వర్ సైడ్ రెండరింగ్ కావాలని అడుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం స్టాటిక్ సైడ్ జనరేషన్ అనేది జనరేట్ చేయాలని అడుగుతుంది. సో ఇప్పుడు మనం చేసే అప్లికేషన్కి ఎటువంటి సర్వర్ సైడ్ రెండరింగ్ అని ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకోసం అంటే జస్ట్ మనకి అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా, సో ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ ద హలో వర్డ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడమే మన యొక్క మెయిన్ టార్గెట్ కాబట్టి. సో ఐఎమ్ జస్ట్ వాంట్ గివ్ నో and just click on enter. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుందండి. సో వీ కెన్ సీ దట్ ఇన్ ద ఫోల్డర్ రైట్. సో ఇక్కడ మనకి నెమ్మదిగా మొత్తం మనకు అప్లికేషన్ అంతా కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్ అండి. మనకి అప్లికేషన్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో ప్యాకేజెస్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఫోల్డర్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకున్నా ఇట్స్ గోయింగ్ టు బి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే మనం తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అని చెప్పి క్రియేట్ చేసామో అది సక్సెస్ఫుల్గా మనకి క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క అప్లికేషన్ని రన్ చేద్దాం. సో ఇది మనం విజువల్ స్టూడియో కోడ్లో రన్ చేయడానికి జస్ట్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి టైప్ చేయండి, క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఇప్పుడు మనకి ఈ యొక్క ఫోల్డర్ ఏదైతే ఉందో సో ఇందులో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అండ్ మనం రాసిన సోర్స్ కోడ్ app.component.css, app.component.html. సో ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఫైల్స్, app.component.ts, కాన్ఫిగరేషన్ ఫైల్, రౌట్స్ ఫైల్. సో ఇదంతా కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అంటే angular.json గురించి సో ఇంకా వాట్ నాట్ సో కంప్లీట్గా ప్రతి ఒక్క లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కంప్లీట్ కోర్స్లో ఉంది. ఈవెన్ నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నా కూడా అంత ఇండిటిక్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకోసం అంటే దిస్ కంప్లీట్లీ ఇన్స్టలేషన్ ఇప్పటికే లెంగ్త్ చాలా ఎక్కువైంది. కాకపోతే మనం ఇవన్నీ కూడా ఫైల్స్ ఉంటాయి అన్న విషయం మీకు తెలియాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ హియర్. ఇక్కడ ఇవన్నీ కూడా నేను చూపించడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి అప్లికేషన్ అయితే రన్ చేద్దాం. ఓకే రైట్ అండి, ఇప్పుడు మనం అప్లికేషన్ రన్ చేద్దాం. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ 3 డాట్స్ చూపిస్తున్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేయండి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ న్యూ టెర్మినల్. ఇది మనకు అవసరం లేదు, ఇది క్లోజ్ చేసేసింది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ రన్ చేయడానికి కమాండ్ వచ్చేసి npm run start. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే రైట్. సో ఇక్కడ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. సో ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. సో అప్లికేషన్ బండిల్ జనరేషన్ కంప్లీటెడ్ అండ్ ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద URL. ఏదైతే మనం లొకేషన్లో ఈ యొక్క అప్లికేషన్ యొక్క అవుట్పుట్ చూడొచ్చు అనేది పర్టికులర్ లోకల్ హోస్ట్ :4200లో మనకి ఇవ్వడం జరిగింది. సో జస్ట్ క్లిక్ ఆన్ లింక్ హియర్, కంట్రోల్ క్లిక్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి చూపిస్తుంది హలో తెలుగు టెక్స్ట్ స్టెప్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ యువర్ యాప్ ఈజ్ రన్నింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ప్రీ డిఫైన్లో వస్తాయండి. సో ఆల్రెడీ యాంగులర్ వాడు ఇది కూడా లేటెస్ట్ వర్షన్. సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ డాక్స్లోకి వెళ్ళాలన్నా ట్యూటోరియల్స్ లేకపోతే ఈ యొక్క లాంగ్వేజ్కి సంబంధించిన సర్వీసెస్ కానీ లేకపోతే డెవ్ టూల్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు చెక్ యువర్ అప్లికేషన్ ఓన్లీ, మీరు మీ యొక్క అప్లికేషన్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు మనకి ఇవన్నీ కూడా ఉంచుకోవాల్సిన పని లేదు. సో ఏదైతే మన యొక్క అప్లికేషన్ ఉందో సో ఆ అప్లికేషన్లోకి వెళ్ళి సో వీ కెన్ చేంజ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ హలో వరల్డ్ లేకపోతే తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు గో టు ద విజువల్ స్టూడియో కోడ్ అండ్ జస్ట్ గో టు ద app.component.html and just control all and delete. Okay, and just here I just want to give
For example, I just want to take the h1 tag. And మీకు కలర్స్ ఏమైనా రాకపోతే డోంట్ వరీ, మీకు అది బికాస్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్స్ మాత్రమే, సో నో వరీస్. ఐఎమ్ జస్ట్ గివింగ్ హలో తెలుగు టెక్ స్టెప్స్ Angular course. Okay, just save it, Control S, సేవ్ చేస్తే మీకు సరిపోతుంది. సో ఇక్కడ అప్లికేషన్ బండిల్ జనరేషన్ కంప్లీట్ అని వచ్చింది కదా, సో సేవ్ చేసింది మీకు ఆల్రెడీ రెండర్ అయిపోయింది. సో అంటే మీకు అప్లికేషన్ ఇంప్లిమెంట్ అయింది. సో దెర్ ఈజ్ నో నీడ్ టు మళ్ళీ మనం కంపైల్ చేయవలసిన సెపరేట్గా ఎటువంటి ఏ కమాండ్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, సో జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. అండ్ సేవ్, గెట్ బ్యాక్ టు ద వెబ్ పేజ్. సో హియర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ మనం రీఫ్రెష్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది ఆటోమేటిక్గా మనకి రీఫ్రెష్ అయ్యి మనకి అప్లికేషన్ అవుట్పుట్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్స్టలేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ ద Angular అప్లికేషన్ ఫర్ ద లేటెస్ట్ వర్షన్. అండ్ ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సెషన్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ రేపొద్దున మీకు 18, 19, 20 ఏ Angular వర్షన్ రిలీజ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. సో మీరు ఇన్స్టలేషన్ నెక్స్ట్ వర్షన్స్ నుంచి మీరు ఓన్గా కంప్లీట్ చేయొచ్చు. ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్ నీట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనకి కంప్లీట్ కోర్స్ కూడా ఐ కెన్ అష్యూర్ యూ, సో టాప్ నాచ్ ఉంటుంది. అండ్ మీకు అర్థం కాని కాన్సెప్ట్ అనేది ఏది ఉండదు, ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ దిస్ కోర్స్, యూ కెన్ గెట్ దిస్ ఫ్రమ్ ద బిలో లింక్. నేను ఇక వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో యూ కెన్ చెక్ ద కరికులం అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇట్. అండ్ సో ఫైనలీ ఈ యొక్క Angular ఇన్స్టలేషన్ అండ్ Angular అప్లికేషన్ క్రియేషన్ అనేది ప్రతి ఒక్కరికి నీట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ క్యాచ్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? In this session, we are going to see Angular 17 new features. So Angular 17లో చాలా వరకు న్యూ ఫీచర్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. అండ్ వీ కెన్ సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ అని మనం చెప్పొచ్చు. సో ఆ యొక్క ఫీచర్స్ ఏంటి, ఏమేమి ఫీచర్స్ ఈ యొక్క Angular 17 న్యూ వర్షన్లో రిలీజ్ చేయడం జరిగింది, సో ఈ యొక్క ఫ్యూచర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ డీటెయిల్ ప్రోగ్రామింగ్ అనేది ఈ సెషన్లో చూద్దాం. అండ్ దీనికి రిలేటెడ్ ఏవేవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి కంప్లీట్ కోర్స్లో యాడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కొన్ని వీడియోస్ అయితే టు గెట్ యూ అండర్స్టాండ్ నేను యూట్యూబ్ ఛానల్లో కూడా రిలీజ్ చేస్తాను. బట్ ఇఫ్ యూ రియలీ లుకింగ్ ఫర్ ద కంప్లీట్ కోర్స్ ఆఫ్ ద Angular ఫర్ ద డిఫరెంట్, అంటే మన యొక్క Angular వర్షన్ కంప్లీట్, అంటే ఇప్పుడు రైట్ నో మనం 17 రిలీజ్ అయింది కాబట్టి 17 ఏ కంపెనీలో కూడా యూస్ చేయరు. సో Angular పాత వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేస్తారు. సో కంప్లీట్ Angular కోర్స్ కావాలంటే మాత్రం కింద ఇచ్చిన లింక్లో యూ కెన్ చెక్ ద కోర్స్ కరికులం అండ్ యూ కెన్ ఎన్రోల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ Angular కోర్స్ అని చెప్పొచ్చు ఇన్ తెలుగు. ఓకే, సో లెట్స్ బిగిన్. లెట్స్ గెట్ ఇన్ టు ద Angular 17 న్యూ ఫీచర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి Angular వాళ్ళు చేసిన వన్ ఆఫ్ ద మెయిన్ అప్డేట్ వచ్చేసి Angular లోగో. ఆఫ్ కోర్స్ ఇది ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది మనకి చూపించకపోయినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు డైరెక్ట్గా లోగోని చేంజ్ చేశారంటే, సో దే జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, దట్ ఈస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్. ఆ విషయం చెప్పడానికి దే కంప్లీట్లీ చేంజ్ ద Angular లోగో. అండ్ సెకండ్ వచ్చేసి దే చేంజ్ ద Angular వెబ్సైట్, అంటే న్యూ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదివరకు మనం angular.io అనే వెబ్సైట్లో Angularకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద angular.dev. ఓకే, సో ఇక్కడ డెవ్ అనే ఎక్స్టెన్షన్తో ఈ యొక్క న్యూ వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా బీటా వర్షన్లో ఉంది, బట్ అయినప్పటికీ కూడా సో ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ అప్డేట్ ఇన్ ద Angular 17. ఎందుకు వీళ్ళు డెవ్ అనే ఎక్స్టెన్షన్తో తీసుకున్నారంటే టు సేవ్ దట్ దిస్ వర్షన్ ఈజ్ గోయింగ్ టు మేక్ ద సింప్లిఫై ద డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరైతే Angular డెవలపర్స్ ఉన్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది అన్న పాయింట్ని వీళ్ళు ఇన్సెస్ట్ చేయడానికి, లేకపోతే కొంచెం గట్టిగా చెప్పడానికి ఈ యొక్క డెవ్ అనే ఎక్స్టెన్షన్తో తీసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సో ఈ యొక్క Angular వెబ్సైట్లో వీ హ్యావ్ కెన్ అబ్జర్వ్ లాట్ మోర్ థింగ్స్. పాయింట్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందండి వెబ్సైట్లో. సో న్యూ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి Angular వెబ్సైట్లో మనకి డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ డాక్యుమెంటేషన్. సో వాట్ ఎవర్ ద థింగ్స్ యూఆర్ గోయింగ్ టు చెక్, అంటే మీరు ఏవేవైతే చూద్దాం అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే సిగ్నల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద లాస్ట్ వర్షన్ 16లో రిలీజ్ అయింది. అండ్ NG మాడ్యూల్, రౌటింగ్, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ హియర్. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి డిఫరెంట్ ట్యూటోరియల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ రియలీ
చెక్ దట్ అవుట్, అంటే మీరు కోడింగ్ పర్స్పెక్టివ్లో మీరు చెక్ చేయాలనుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్లే గ్రౌండ్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫీచర్ని చెక్ చేయాలనుకున్నా, లేదన్నా ఒక ఫంక్షనాలిటీ పర్ఫెక్ట్గా మీరు రాసింది యాంగులర్ వాడు ఇచ్చింది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా, కరెక్ట్గా వర్క్ అవుతుందా, సో జస్ట్ లైక్ మీరు చెక్ చేసుకోవడానికి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై యాంగులర్, అఫీషియల్గా మనకి ప్రొవైడ్ చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ ఎ డిఫరెంట్ రిఫరెన్సెస్, అంటే మీకు ఏవేవైతే కాన్సెప్ట్స్ తెలుసో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఓకే, విత్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డౌట్ వచ్చినా, మీకు ఏదైనా ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలనుకున్నా, సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద డిఫర్ లోడింగ్, సో డిఫర్ లోడింగ్ అంటే ఏంటి, అండ్ కొత్తగా యాడ్ చేసిన @for, @if, సో ఈ యొక్క ఆటోమేటిక్ కంట్రోల్ మనకి ఏవేవైతే యాంగులర్ వాడు కొత్తగా యాడ్ చేసిన, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కంట్రోల్ ఫ్లో అంటున్నాం. సో ఈ యొక్క కంట్రోల్ ఫ్లోస్ ఏంటి, ఒకవేళ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ద సింటాక్స్ ఏముంటుంది, అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, దాని యొక్క ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా నేను ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇన్ ద కంటిన్యూస్ సెషన్లో నేను మాట్లాడుతాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ వర్షన్లో రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్కి కూడా మనం ప్రోగ్రామింగ్ కూడా చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద యాంగులర్ న్యూ వెబ్సైట్. So that is the second update in the Angular 17 newly launched version. And coming to the third point, it includes with a lot of features, and it just like kotta packages gaani, kotta bundles gaani, lots of improvements అనేవి చేయడం జరిగింది. I'm so excited about all those things. నేను ప్రతి ఒక్క ప్యాకేజ్ గురించి అండ్ బండిల్స్ గురించి ఐఎమ్ గోయింగ్ టు టాక్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ అప్డేట్, Angular 17 న్యూ వర్షన్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఇట్స్ స్పెసిఫైయింగ్ టు ద స్టైల్ కాంపోనెంట్స్. అంటే ఇదివరకు మనం స్టైల్స్ అనేవి మెన్షన్ చేయడానికి ఈవెన్ దట్ ఈస్ సింగిల్ స్టైల్, అది ఒక సింగిల్ స్టైల్ అయినప్పటికీ కూడా మనం అరేలోనే మెన్షన్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఆ యొక్క అరేని యూస్ చేయవలసిన అవసరం లేదు. మీకు స్టైల్స్ అయినా స్టైల్ యూఆర్ఎల్స్ అయినా సరే సింగిల్గా మీరు ఉంటే సింగిల్గా డైరెక్ట్గా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ యూజింగ్ ద యాంగులర్ అరేస్, అక్కడ మనం అరేలో మెన్షన్ చేయవలసిన పని లేదు. ఓకే, అండ్ ఈ యొక్క స్టైల్స్ని మనం వితౌట్ అరే మనం మెన్షన్ చేసినప్పుడు స్టైల్స్ని విత్ బ్యాక్ టిక్స్తో మనం మెన్షన్ చేస్తాం. అదే స్టైల్ యూఆర్ఎల్స్ అయితే మనం స్ట్రింగ్స్ యూస్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద అప్డేట్ ఇన్ ద యాంగులర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ అండి. ఇట్స్ అ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క స్టాండ్ అలోన్ కాంపోనెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి యాంగులర్లో బై డిఫాల్ట్గానే అవైలబుల్గా ఉంటుంది. సో వెన్ వీ క్రియేట్ ఆర్ వెన్ వీ జనరేట్ ఎనీ న్యూ యాంగులర్ అప్లికేషన్, మన యొక్క న్యూ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ గోయింగ్ టు క్రియేట్ ద అప్లికేషన్ విత్ స్టాండ్ అలోన్ true అని చెప్పి ఇది మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షో హియర్, నేను అప్లికేషన్లో మీకు చూపిస్తున్నాను చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ యాప్, అంటే మనం ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎన్జీ మాడ్యూల్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే దానికి మనకి వీ నీడ్ టు ఎనేబుల్ దట్, అది మనకి బై డిఫాల్ట్గా వచ్చేది. సో మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనం ఎన్జీ న్యూ v17-app అని చెప్పి #stand alone false అని ఇస్తే మనకి then it is going to be enabled. Okay, so that is the second point. And coming to the next update వచ్చేసి server side rendering. So this is the one of the amazing thing in the 17 update అండి. Angular 17లో జరిగిన one of the biggest updatesలో it can say it's a completely change the ఫ్యూచర్ ఆఫ్ ద యాంగులర్. ఎందుకోసం అంటే సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది మనం ఎక్కువ రియాక్ట్లో వింటుంటాం. యాక్చువల్గా నేను ఫ్యూ వర్షన్స్ బ్యాక్ నుంచి కూడా అనుకునేవాడిని. సర్ప్రైజింగ్లీ యాంగులర్ కూడా ఆల్రెడీ చెప్తూనే వచ్చాడు, వీఆర్ గోయింగ్ టు అప్డేట్ దిస్ ఫీచర్, ఈ ఫీచర్ని యాడ్ చేస్తాం అని చెప్తూ వచ్చాడు. అండ్ నౌ ఇట్స్ గోయింగ్ టు బి అప్డేటెడ్. సో ఇప్పుడు మనకి సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది యాంగులర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఐ రియలీ వాంటెడ్ ఇన్ ద యాంగులర్ వాజ్ ద సర్వర్ సైడ్ రెండరింగ్. For Angular, we had to use the ng universal, right? సో మనకి మీకు గుర్తుంటే మన లాస్ట్ పాత వర్షన్స్లో యాంగులర్ని మనం ng యూనివర్సల్ కానీ లేకపోతే లాట్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం చేసి యూస్ చేసేవాళ్ళం. విత్ దిస్ న్యూ అప్డేట్ ఇట్స్ కమ్ బండిల్ విత్ ద సర్వర్ సైడ్ రెండరింగ్తో పాటు వస్తుంది. వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద యాంగులర్, అంటే మనకి యాంగులర్ ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఒక యాంగులర్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసినా ఇట్స్ ఆస్క్ టు ఎనేబుల్, అంటే మనకి బై డిఫాల్ట్గా ఎనేబుల్ చేయమంటారని అడుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎటువంటి కాన్ఫిగరేషన్స్ కూడా చేయాల్సిన పని లేదు. ఓకే,
సో వెనెవర్ ఇట్ ఆస్క్స్ అంటే మీకు సర్వర్ సైడ్ రెండరింగ్ కావాలి అనుకుంటే మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ దీనికి మళ్ళీ మీరు స్పెషల్గా ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయవలసిన పని లేదు. ఓకే, సర్వర్ సైడ్ రెండరింగ్ హ్యాస్ టు బి ఎనేబుల్డ్ అప్లికేషన్ అండ్ ఈజ్ రియల్లీ గుడ్ ఫర్ ద SEO. అంటే అప్లికేషన్ మనం బిల్డ్ చేసిన తర్వాత మనం SEO ఆపరేషన్స్ కానీ పెర్ఫామ్ చేయాలనుకుంటే సర్వర్ సైడ్ రెండరింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో దట్ ఈస్ ద one of the biggest update in the Angular 17 version. And coming to the next thing, the most excited part in the Angular 17 update అని చెప్పొచ్చు, దట్ ఈస్ న్యూలీ బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లో అండి. మనం ఆల్రెడీ యూస్ చేసిన లాస్ట్ ప్రోగ్రామింగ్ మనకి గుర్తుంటే మనం ఆల్రెడీ యూస్ చేసిన NG స్విచ్ కానీ NG-FAR కానీ లేకపోతే NG-IF అన్నీ యూస్ చేసాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం డైరెక్ట్గా మన యొక్క టెంప్లెట్ కంట్రోల్ ఫీచర్స్ అన్నిటిని కూడా మనం జస్ట్ లైక్ మనం జావాలో ఏ విధంగా యూస్ చేసుకుంటామో అలాగే డైరెక్ట్గా మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ లేకపోతే ఎల్స్ ఇఫ్ కానీ. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ లైక్ దట్ మన జావాలో ఎలా యూస్ చేసుకుంటామో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం కదా. సో ఆ విధంగానే మనం ఇన్ ద Angular 17th version నుంచి మనం యూస్ చేసుకోవచ్చు ఈ యొక్క @if, @for, @switch. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ చేంజెస్ ఇన్ ద బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లో. ఈ యొక్క బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లోలో మనం కంప్లీట్ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ కూడా మనం జస్ట్ లైక్ జావాలో రాసుకోవచ్చు. అండ్ స్విచ్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ ద మనకి ఆ యొక్క ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం స్విచ్ కేసెస్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ డైరెక్ట్గా మనం @switch అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఫర్ లూప్ అయితే ఇట్స్ డైరెక్ట్లీ జస్ట్ లైక్ జావాలో ఇచ్చారు, ఆల్మోస్ట్ లైక్ దట్ అదే విధంగా ఉంది @for అని చెప్పి మనం యూజర్ నేమ్ సెమీకోలన్ ఇచ్చి మనం ఏదైతే యూజర్ ID ట్రాక్ చేస్తున్నామో అది. సో ఇన్సైడ్ దట్ మనం మన యొక్క కోడింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కోడింగ్ మీకు ఫర్ లూప్ కాల్ అయితే ఇది సబ్మిట్ చేయమంటాం, లేదు అనుకుంటే we will submit the another thing. సో ఈ యొక్క సింపుల్ ప్రోగ్రామింగ్ అనేది ఈ యొక్క బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లోలో మనకి యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్స్ ద డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ అని మనం చెప్పొచ్చు. అండ్ దిస్ ఈస్ ద బిల్ట్ ఇన్ ఫర్ లూప్లో మనం యూస్ చేసుకుంటాం అండ్ @ifలో యూస్ చేసుకుంటాం అండ్ @forలో మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ యొక్క బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లో ఎగ్జాంపుల్ అనేది నేను కంప్లీట్ కోర్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకోసం అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫీచర్స్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీని ప్రోగ్రామింగ్ నేను సెపరేట్గా మాట్లాడితే వీడియో లెంగ్త్ పెరిగిపోతే అట్ ద సేమ్ టైం టాపిక్ కూడా డైవర్ట్ అయిపోతుంది. సో దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ ఇట్ హియర్ అండ్ ఐఎమ్ గోనా మూవ్ టు ద నెక్స్ట్ ఫీచర్. ఓకే, సో లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి డిఫర్ లోడింగ్. సో డిఫర్ లోడింగ్ అనేది మనకి ఒక కాంపోనెంట్ని ఒక యాక్షన్ జరిగినప్పుడు మనం లోడ్ చేసుకుంటాం కదా. సో అది లోడ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్లో మొత్తం అన్ని కాంపోనెంట్స్ మనకి లోడ్ అయిపోకుండా ఒక పర్టికులర్ యాక్షన్ జరిగినప్పుడు ఈ యొక్క కాంపోనెంట్ మాత్రమే నాకు లోడ్ అవ్వాలి అన్న కండిషన్ మనం ప్లేస్ చేసుకుంటే ఆ యొక్క కండిషన్ మనం ప్లేస్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. అది మనకి ఈ యొక్క Angular 17th versionలో యాడ్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిఫర్ లోడింగ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ మీద మీరు ఇచ్చిన కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో అప్పుడు ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది మీకు లోడ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క కండిషన్ మనం యూస్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ కానీ ఆన్ టైమర్, ఆన్ హ్యావర్, ఆన్ ఐడియల్, ఆన్ ఇమీడియట్, ఆన్ వ్యూ పాయింట్ అని డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనం యూస్ చేసుకుంటామండి. సో ఈ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం మన యొక్క కాంపోనెంట్స్ని లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో సెపరేట్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ కోర్స్లో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి Angular పెర్ఫార్మెన్స్ అనేది విత్ Angular UI అంటే మనకి Angular మెటీరియల్ డిజైన్స్తో కానీ Angular UIతో కానీ మనం పెర్ఫార్మెన్స్ అనేది కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఫాస్ట్ దాన్ అంటే 2.5% మనకి ఫాస్ట్ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇట్ పెర్ఫార్మ్స్ మోర్ ఫాస్టర్. ఎందుకోసం అంటే మీరు మీ యొక్క అప్లికేషన్ లోడ్ చేస్తున్నప్పుడు లేకపోతే ఆ డిజైన్స్ లోడ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ వితౌట్ హ్యావింగ్ ఎనీ మనకి ల్యాగ్ అనేది లేకుండా లేకపోతే డిలే అనేది లేకుండా మీకు ఫాస్ట్గా లోడ్ అవుతుంది అన్నమాట అప్లికేషన్. సో మీకు ఫాస్ట్గా మీ యొక్క వెబ్ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఫ్రంట్ ఎండ్లో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ దట్ ఈజ్ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఎర్లియర్గా మనకి వెన్ వీ యూజ్ టు పాస్ ద డేటా అంటే మనం డేటా అనేది పాస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు బి ఎక్స్ప్లిసిట్గా మనం రైట్ చేసుకుని వాల్యూస్ని పంపించుకునే వాళ్ళం. బట్ నౌ ఇట్ హ్యాస్ టు బి సింప్లిఫైడ్. ఇప్పుడు మనకి Angular 17 versionలో అది సింప్లిఫై చేయడం జరిగింది.
that we just pass the boolean values. మనం just boolean values pass చేసుకుంటే సరిపోతుంది. when we pass the value it will be true, అంటే మనం boolean value పంపించుకుంటే అది true అవుతుంది. if we don't pass any value then it's considered to be a false. Okay, so it's clear. So much clear and much simpler. So this approach towards the passing the data టు అవర్ ఇన్పుట్స్, మన యొక్క ఇన్పుట్స్ని పాస్ చేసుకునే విధానంలో చాలా సింప్లిఫై చేసి ఈ యొక్క అప్రోచ్ని అయితే ఇవ్వడం జరిగింది త్రూ ద బులియన్ వాల్యూస్. సో దీస్ ఆల్ ఆర్ ది చేంజెస్ అండి. సో వీ కెన్ అబ్జర్వ్ దట్. సో these are the considerably most advanced features that has to be added in the Angular new Angular version. So we can say this is the best update in the Angular version. So Angular body every year update చేస్తూనే ఉంటాడు. సో కాకపోతే జస్ట్ లైక్ మనకు ఐఫోన్ ఏ విధంగా అంటే అప్డేట్ ఎవ్రీ ఇయర్ కొత్తది రిలీజ్ చేస్తాడు కొత్త వర్షన్, అలాగే Angular వాడు కూడా ఏంటంటే దే జస్ట్ వాంట్ టు బి మేక్ దేర్ అప్లికేషన్, లేకపోతే వాళ్ళకున్న ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ పాయింట్ అప్డేటెడ్గా ఉంచుకోవాలని చెప్పి వాళ్ళు ఎవ్రీ ఇయర్ 2 వర్షన్స్ రిలీజ్ చేస్తారు. అంత మాత్రాన మనం ఆ 2 వర్షన్స్ కొత్తది ఏదో నేర్చుకున్నట్టు కాదండి, ఆల్రెడీ ఉన్న యాంగులర్కనే ఈ యొక్క కొత్త అప్డేట్స్ కానీ కొత్త ప్యాచెస్ కానీ యాడ్ చేస్తారు. సో మనం యూజ్ చేస్తున్న యాంగులర్తో పాటు ఇవి కూడా నేర్చుకుంటే మంచిది. అంత మాత్రాన మనం ఆల్రెడీ నేర్చుకున్న యాంగులర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుందని మాత్రం కాదు. ఓకే, సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ క్యాచ్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగులర్ CLI కమాండ్స్ని చూడబోతున్నాం. అంటే మనం ఒక యాంగులర్ అప్లికేషన్ని క్రియేట్ చేసే ప్రొసీజర్లో మనం కొన్ని కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ కమాండ్స్ అంట్లో కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ కమాండ్స్ మీకు ఆన్ ది స్పాట్ నేను ట్రైనింగ్లో వాడేసాను అనుకోండి, సో ఆ కమాండ్ మీకు అర్థం కాదు. సో బిఫోర్ దట్, అంటే ఆ కమాండ్ మనం యూజ్ చేయకముందే కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ సెషన్లో కవర్ చేయబోతున్నాను. అండ్ రిమైనింగ్ ఏమన్నా కొత్త కమాండ్స్ ఏమన్నా ఒకవేళ ట్రైనింగ్లో వచ్చినాయి అనుకోండి, కోర్స్ రన్నింగ్లో వస్తే నేను వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ కమాండ్స్ మనం చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ మనకి యాడ్ అనే కమాండ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద సపోర్ట్. అంటే మనకి మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్ట్లో సమ్ ఎక్స్టర్నల్ లైబ్రరీ సపోర్ట్ కావాలి, లేకపోతే సమ్ ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ కావాలి. సో అలాంటి సినారియోస్లో మనం ఈ కమాండ్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత బిల్డ్. ఈ బిల్డ్ అనే కమాండ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ కంపైల్స్ అండ్ యాంగులర్ అప్లికేషన్ ఇంటూ అవుట్పుట్ డైరెక్టరీ. ఏదైతే మనకి డిస్టింక్ట్ స్లాష్ అని ఒక అవుట్పుట్ డైరెక్టరీ ఉంచేసారో అవుట్పుట్ పాత్, సో అందులోకి మన యొక్క అప్లికేషన్ని కంపైల్ చేస్తుంది. అండ్ ఇట్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఇన్ ఏ వర్క్ స్పేస్ డైరెక్టరీ. ఇది వర్క్ స్పేస్ డైరెక్టరీలోనే ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది. అండ్ దాని తర్వాత కాన్ఫిగ్. ఇదేం చేస్తుందంటే ఇట్ రిట్రీవ్స్ ఆర్ సెట్ ద యాంగులర్ కాన్ఫిగరేషన్ వాల్యూస్. యాంగులర్ కాన్ఫిగరేషన్ వాల్యూస్ ఉంటాయి కదా, అంటే ఏవేవైతే కాన్ఫిగరేషన్స్ మనం రాసుకున్నామో వాటన్నిటిని కూడా angular.json ఫైల్ అని చెప్పాను కదా, ఆ యొక్క వర్క్ స్పేస్లో ఆ యొక్క ఫైల్లో ప్లేస్ చేస్తుంది, లేకపోతే సెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డాక్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే కీబోర్డ్ని మీరు సెర్చ్ చేస్తున్నారో ఆ కీబోర్డ్ని యాంగులర్ డాక్యుమెంటేషన్ నుంచి సెర్చ్ చేసి మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఓపెన్స్ ద అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ angular.io అనే వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసి మీకు చూపించి మీరు ఏదైతే కీబోర్డ్ గురించి అడుగుతున్నారో ఆ కమాండ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత జనరేట్. ఈ జనరేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంపౌండ్ని జనరేట్ చేయాలన్నా, అంటే క్రియేట్ చేయడం అన్నమాట, ఒక మాడ్యూల్ని జనరేట్ చేయాలన్నా, ఇలాంటి సినారియోస్లో మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఇట్ జనరేట్స్ ఆర్ మోడిఫైస్ ద ఫైల్ బేస్డ్ ఆన్ ద స్కీమా. మనం ఏదైతే కమాండ్ ఇచ్చామో దాన్ని బట్టి అది జనరేట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత హెల్ప్. అంటే మనకి ఇట్ విల్ ప్రొవైడ్ ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కమాండ్స్. అంటే యాంగులర్ CLIలో ఏమేమైతే కమాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒక షార్ట్ డిస్క్రిప్షన్తో మీకు ఇస్తుంది. అండ్ దాని తర్వాత న్యూ. ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ వర్క్ స్పేస్ అండ్ ఇనిషియేట్ అవర్ యాంగులర్ అప్లికేషన్. మన యొక్క యాంగులర్ అప్లికేషన్ని క్రియేట్ చేసి మనకి ఒక కొత్త వర్క్ స్పేస్లో ఇనీషియల్గా ఒక యాంగులర్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయడానికి ఈ కీబోర్డ్ అనేది యూజ్ అవుతుంది. మీకు నెక్స్ట్ వెరీ క్లాస్లోనే నేను ఈ కీబోర్డ్ యూజ్ చేస్తాను అనమాట. సో యాక్చువల్గా ఈ కీబోర్డ్ యూజ్ చేయాలి. సో అలా యూజ్ చేసేసి డైరెక్ట్గా చెప్పడం కన్నా ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని ఈ కీబోర్డ్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వ్. ఇది ఏం చేస్తుందంటే జస్ట్ మన అప్లికేషన్ మనం ఎలా రన్ చేసుకుంటాం, మన స్ప్రింగ్లో కానీ లేకపోతే మన జావా అప్లికేషన్ సర్వర్లో ఎలా రన్ చేసి అప్లికేషన్ రన్ చేసుకుని పోర్ట్లో చూసుకుంటామో ఇది కూడా అంటే జస్ట్ సర్వ్ అని ఇస్తే ఇది ఇట్ బిల్డ్స్ అండ్ సర్వ్స్ యువర్ అప్లికేషన్. మన యొక్క అప్లికేషన్ బిల్డ్ చేసి దాన్ని రన్ చేస్తారు సర్వర్లో. అండ్ రీబిల్డ్ అండ్ ఓపెన్ ద ఫైల్స్, మనం దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి చూసుకుంటే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. దాని తర్వాత టెస్ట్, ఇట్ రన్స్ యూనిట్ టెస్ట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్లో యూనిట్ టెస్టింగ్ చేస్తాం కదా, దాన్ని ఇది రన్ చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత అప్డేట్ అనే కమాండ్ ఏం లేదండి, మీ అప్లికేషన్లో ఉన్న డిపెండెన్సీస్ ఏవైతున్నాయో వాటన్నిటిని అప్డేట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత వర్షన్, మనం ఆల్రెడీ ఇది చూసేసాము. ఇది ఏంటంటే ఇట్స్ అవుట్పుట్ ద Angular CLI వర్షన్. మీరు ఏదైతే Angular CLI వర్షన్ యూజ్ చేస్తున్నారో అది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కమెంట్స్ అండి. అండ్ రిమైనింగ్ కమెంట్స్ ఒకవేళ ఏదైనా కొత్త కమెంట్ వచ్చినా ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా నేను ఆన్ ది వే అంటే ఆన్ ద ట్రైనింగ్లో నేను కోర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ సెషన్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక యాంగులర్ అప్లికేషన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక మాడ్యూల్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఫస్ట్ హ్యాండ్స్ అనమాట. అంటే మనం ఫస్ట్ మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం మన చేతులతో కోడ్ రాసి అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోబోయే క్లాస్ ఇది. సో ఇంపార్టెంట్ క్లాస్. సో ఈ క్లాస్లో నేను కంప్లీట్ ఒక అప్లికేషన్ని మనం ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. లాస్ట్ సెషన్లో మనం చూసింది ఏంటంటే యాంగులర్ వాడు ఇచ్చేసాడు, అది మనం చూసి ఓకే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుని ఆ ఫైల్స్ అవి చూసేసి ఆ సెషన్ క్లోజ్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సెషన్లో వీ హ్యావ్ టు డూ దట్ ఎవ్రీథింగ్. అంటే మనమే కంప్లీట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ Angular CLI క్రియేట్ చేసింది టూల్ ఇచ్చిన అప్లికేషన్ తీసుకుని దాన్ని మన ఓన్ అప్లికేషన్ కింద మనం రీరైట్ చేసుకుంటున్నామట. లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఇప్పటి వరకు మనం వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తూ వచ్చాం. బట్ ఎప్పుడైతే మనం యాంగులర్తో మనం చేస్తుంది ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కదా. సో ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇంటర్నల్ కోడ్ మనకి జావా స్క్రిప్ట్ ఉంటుంది. అదేంటి సార్ టైప్ స్క్రిప్ట్ అన్నారు కదా అని మీరు అనొచ్చు. టైప్ స్క్రిప్ట్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ప్లస్ సమ్ అడిషనల్ ఫీచర్స్. సో మనం జావా స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా మనం రాస్తాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు బి ఆర్గనైజ్ దట్ స్క్రిప్ట్. మనం ఏదైతే రాస్తున్నామో కోడింగ్ ఏదైతే రాస్తున్నామో దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్డ్ అంటే ఏంటంటే ఇదివరకు మనం జావా స్క్రిప్ట్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కంప్లీట్ అప్లికేషన్ని ఒక ఫైల్లో కానీ 2 ఫైల్స్లో కానీ వీ విల్ రైట్ ఆ మొత్తం అంతటిని మనం రాసేసేవాళ్ళం. బట్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, మనం ఏం చేస్తున్నామంటే వీ విల్ డివైడ్ ఎంటైర్ జావా స్క్రిప్ట్ ఇంటూ మాడ్యూల్స్. అంటే ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని మనం మాడ్యూల్స్ కింద సెపరేట్ చేసుకుంటున్నాం, అంటే డివైడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కటి క్లియర్గా. ఫస్ట్ ఇక్కడ నాకున్న అప్లికేషన్ని 4 మాడ్యూల్స్ కింద నేను డివైడ్ చేసుకున్నాను. అండ్ ఈచ్ మాడ్యూల్ హ్యాజ్ ఇట్ ఓన్ పర్పస్. ఓకేనా, ప్రతి మాడ్యూల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్పస్లో ఉంటుంది. సో ప్రతి మాడ్యూల్లో మళ్ళీ మనం కాంపోనెంట్స్ రాసుకుంటాం. ఓకేనా, ఈ కాంపోనెంట్స్ ద కీ ఫీచర్స్ ఫర్ యాంగులర్లో మనకి కాంపోనెంట్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్. ఓకేనా, ద హోల్ అప్లికేషన్ బిల్ట్ బై యూజింగ్ దిస్ డిఫరెంట్ కాంపోనెంట్స్. అంటేనా మనకి మొత్తం కంప్లీట్ అప్లికేషన్ అంతా కూడా ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ యూస్ చేసి మనం బిల్డ్ చేస్తామట. ఈ యొక్క కాంపోనెంట్స్ బిల్డ్ అవుతేనే మనకి మాడ్యూల్ రెడీ అవుతుంది, మాడ్యూల్ రెడీ అవుతేనే అప్లికేషన్ రెడీ అవుతుంది. ఓకేనా, ద కోర్ ఐడియా బిహైండ్ యాంగులర్ ఈస్ టు బిల్డ్ ద కాంపోనెంట్స్. మనం ఏదైనా ఒక అప్లికేషన్ చేస్తున్నామంటే ఆ యొక్క బిహైండ్స్ ద స్క్రీన్ ఏం జరుగుతుందంటే మనం కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. కాంపోనెంట్స్ ద్వారా మాడ్యూల్స్ రెడీ అవుతున్నాయి, మాడ్యూల్స్ ద్వారా అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే దే మేక్ యువర్ కాంప్లెక్స్ అప్లికేషన్. ఏదైతే కాంప్లెక్సిటీగా ఉన్న అప్లికేషన్ ఉందో దట్ విల్ బ్రేక్ ఇన్ టు నెంబర్ ఆఫ్ సింపుల్ పార్ట్స్ సింపుల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఎందుకోసమంటే ఇట్ విల్ బి రీయూజబుల్ పార్ట్స్. అంటే ప్రతి ఒక్క దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేమెంట్ సెషన్ వచ్చింది అనుకోండి ఒక మాడ్యూల్లో, అదే మళ్ళీ పేమెంట్ సెషన్ మరి వేరే దాంట్లో మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ ఒక దాంట్లో లాగిన్ వచ్చింది, సో అదే లాగిన్ మనకి వేరే ఎక్కడైనా కావాలనుకోండి అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఈ యొక్క రీయూజబిలిటీ అనేది ఈ కాంపోనెంట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. అందుకోసమే కాంపోనెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెషన్లో మనం హౌ టు క్రియేట్ ద కాంపోనెంట్స్, హౌ టు క్రియేట్ ద మాడ్యూల్, హౌ టు క్రియేట్ ద అప్లికేషన్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ సీన్. ఓకేనా, ప్రతి ఒక్కటి మనం చూద్దాం.
సో ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా యూస్ చేసుకునే సర్వీసెస్ అన్నీ కూడా ఈ మాడ్యూల్లో సర్వీసెస్గా మనం డెవలప్ చేసుకుంటాం సెపరేట్గా. అంటే ప్రతి మాడ్యూల్లో మనం సర్వీసెస్ని రాసుకుంటాం. ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాయి అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాడ్యూల్లో ఉన్న కాంపోనెంట్స్ని మనం ఒక్కోసారి రీప్లేస్ చేసుకుంటాం. అంటే ఒక కాంపోనెంట్ని వేరే కాంపోనెంట్తో రీప్లేస్ చేసుకుంటాం. దాన్ని మనం రౌటింగ్ అంటాం. సో ఆ యొక్క రౌటింగ్ కావాల్సిన రౌటింగ్ ఫైల్ని కూడా మనం పెట్టుకుంటాం. సో ఇలా డిఫరెంట్ డేటాబేస్కి సంబంధించినవి అవన్నీ కూడా డిఫరెంట్ ఫైల్స్లో మనం పెట్టుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఇమేజ్ చూపిస్తున్నానో ఇది ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ మీరు వ్యూ లెవెల్ అంటే ఎండ్ యూజర్ లెవెల్లో చూడాలనుకోండి, ఎంటైర్ అప్లికేషన్ డివైడెడ్ ఇంటూ కాంపోనెంట్స్ ఓన్లీ. ఓకేనా. మనకి ఎంటైర్ అప్లికేషన్ కూడా కాంపోనెంట్స్ కానీ డివైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ కానీ, కిందకు వస్తే ఫూటర్ కానీ, లేకపోతే సైడ్కి వచ్చేస్తే మనకి లెఫ్ట్ బారు అండ్ రైట్ సైడ్కి వస్తే రైట్ బారు అండ్ మధ్యలోకి వచ్చేసరికి సెంటర్ మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ని వ్యూ లేయర్ అంటే ఎండ్ యూజర్ చూసే పర్స్పెక్టివ్లో మనం డివైడ్ చేసుకుంటాం. ఈ ఎంటైర్ అప్లికేషన్ విల్ బి డివైడెడ్ ఇంటూ కాంపోనెంట్స్ మాట. ఇక్కడ కాంపోనెంట్స్ కానీ డివైడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ మెయిన్ ఆ కాంపోనెంట్స్కి ఉన్న విలువ మీరు తెలుసుకోవాలనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఈ యొక్క సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ చూద్దాం ఒకసారి. సో జీమెయిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్. సో దీన్ని కూడా మనం సింగిల్ పేజ్ అప్లికేషనే అంటాం. సో ఈ జీమెయిల్లో మనకు చూడండి పైన ఏదైతే మనకి కంప్లీట్ ఈ పార్ట్ అంతా ఉంది చూసారా, దీని అంతటిని కూడా మనం హెడర్ కింద మాట్లాడుకుంటాం. ఓకేనా. కిందకు వచ్చేసేటప్పటికి ఇదంతా కూడా సింగిల్ పేజ్ రీలోడ్ అయ్యేది. మనకి కిందకు వచ్చేటప్పుడు చూడండి ఈస్ ప్రైవసీ, ప్రోగ్రామింగ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఫుటర్ కింద వస్తుంది. ఇదంతా కూడా లెఫ్ట్ బార్ అనమాట. ఇదంతా లెఫ్ట్ బార్. ఈ పక్కన మనకి మోబుల్ స్క్రోల్ ఏది ఉందో అదంతా కూడా మనకి రైట్ బార్లోకి వస్తుంది. ఇదంతా మెయిన్ ఏదైతే అప్డేట్ అయ్యేది ఉందో దాని అంతటి కూడా మనం మెయిన్ కోర్ సబ్జెక్ట్ అనుకుంటాం అన్నమాట. ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్లో మనకి అత్తమాన అప్లికేషన్ అంతటిని మనకి అప్డేట్ చేయకుండా ఈ ఒక్కదాన్ని అప్డేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి దాన్ని మనం కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేసుకున్నాం. ఓకేనా. ఆ పాయింట్ మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి కాంపోనెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అసలు అప్లికేషన్లో మనం డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలి కదండి. ఈ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఏంటండి? యాంగులర్ CLI. ఓకేనా. యాంగులర్ CLI అంటాం. సో ఇప్పుడు ఈ యాంగులర్ CLI మనకి ఏం చేసి పెడుతుందంటే మనకి ఏదైతే యాంగులర్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ కానీ లేకపోతే దానికి కావాల్సిన ప్యాకేజెస్ కానీ లైబ్రరీస్ కానీ కమాండ్స్ కానీ అవన్నీ కూడా మనకి ఆ యాంగులర్ CLI అనే టూల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఏదైనా ఒక యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి యాంగులర్ CLI అనే టూల్ మన కంప్యూటర్లో ఉండాలి. సో ఆల్రెడీ మనం అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అదంతా కూడా నేను మీకు చూపించేశాను. సో ఈ యొక్క సెషన్లో మనకున్న టార్గెట్ ఏంటంటే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం కాబట్టి నేను ఫస్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ని క్రియేట్ చేద్దాం. సో ఈ యాంగులర్ CLIతో మనం అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు, మాడ్యూల్స్, కాంపోనెంట్స్ అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా నా మెయిన్ టార్గెట్ అప్లికేషన్ క్రియేట్ చేయడం, మాడ్యూల్ క్రియేట్ చేయడం, కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం కాబట్టి నేను జస్ట్ మీకు ఇంకొకసారి ఈ యాంగులర్ CLI గురించి చెప్పాను. లెట్స్ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ద అప్లికేషన్ క్రియేషన్. ఓకేనా. మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఒకసారి మన అప్లికేషన్కి ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దామండి. మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. CMD నేను ఇక్కడ ఫస్ట్ ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి యాంగులర్ CLI అనేది మనకి ఆల్రెడీ ఆ టూల్ ఆ సిస్టంలో ఉంది. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే మనకి కమాండ్స్ని సప్లై చేస్తుంది. సో నేను ఫస్ట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ng స్పేస్ న్యూ అనే కమాండ్ ఉంది. సో దీనికి సంబంధించిన కమాండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ సెషన్స్లో. సో ng స్పేస్ న్యూ స్పేస్ అని చెప్పి మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఇది నా యొక్క యాంగులర్ అప్లికేషన్ కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ దట్ ఫస్ట్ యాంగులర్ యాప్ అనే నా యొక్క అప్లికేషన్ టైటిల్ ఇచ్చాను. దట్ ఈజ్ మై అప్లికేషన్ నేమ్. సో ఇక్కడ నేను ఫస్ట్ యాంగులర్ యాప్ అని ఇచ్చాను కాబట్టి ఇది ఏం చేస్తుందంటే యాంగులర్ CLI
దీ పేరు మీద ఫస్ట్ యాంగులర్ యాప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోపల కంప్లీట్ యాంగులర్ స్ట్రక్చర్తో ఉన్న కంప్లీట్ అప్లికేషన్ క్రియేట్ చేసి మనకి పెడుతుంది అనమాట. దట్ ఈస్ ద హెల్ప్ వాట్ వీ గెట్ ఫ్రమ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఆటోమేటిక్గా మనకి ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎక్కడైతే అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ దిస్ అప్లికేషన్, ఎంటర్ దిస్ కమాండ్, నేను ఎంటర్ నొక్కే ముందు ఒక్కసారి నేను ఐ జస్ట్ వాంట్ టు గో టు మై ఫోల్డర్ సిడి. ఒకసారి మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేయండి. సో ఇక్కడ నేను యాంగులర్ ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చానండి. సో ఈ పేరు ఇచ్చేసేయండి. సో ఫస్ట్ మీరు ఈ ఫోల్డర్లో ఉండండి. ఇప్పుడు మీరు ఏదైతే కమాండ్స్ యూస్ చేద్దాం అనుకున్నారో ఆ కమాండ్స్ యూస్ చేయండి. యాంగులర్ అప్లికేషన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో అవి క్రియేట్ చేయండి. సో మీరు జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది, జస్ట్ ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఓకే, ఎంటర్ నొక్కండి. సిఎస్ఎస్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్ క్రియేషన్ ఇవి మాత్రం అడుగుతుంది. జస్ట్ మీరు ఎస్ సిఎస్ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, క్రియేట్ అవుతుంది. ఓకే, డన్. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఇందాక ఎక్కడైతే ఫోల్డర్లో ఇచ్చారో అది అక్కడ క్రియేట్ అయిందో లేదో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ కంప్లీట్ స్ట్రక్చర్. ఓకేనా, ఇదంతా కూడా మనకి యాంగులర్ స్ట్రక్చర్ అండి. ఓకేనా, సోర్స్ కానీ అందులో ఉన్న ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ పర్ఫెక్ట్ మాట మనకి ఏకదం పర్ఫెక్ట్గా మనకి క్రియేట్ అయిపోయింది. సో మనకి అప్లికేషన్లో కాంపోనెంట్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు దాకా మీరు కాంపోనెంట్స్ గురించి మాడ్యూల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో వేర్ ఈస్ దట్? సో ఒకసారి లోపలికి వెళ్ళండి. సో ఎస్ఆర్సి ఇందులో మీరు మిగతా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ యాప్స్లోకి వెళ్ళిపోండి. సో ఇప్పుడు చూడండి, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, 1 minute. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, app.component, app.component, app.component.specific, app.component, app.module, app-routing.module. సో మన అప్లికేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ కాంపోనెంట్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మాడ్యూల్స్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ కాంపోనెంట్స్. అది మనకి బేసిక్ మాట. ఇంకా మనకి యాంగులర్ నేర్చుకుంటున్నామంటే అది మనకి బ్లైండ్గా గుర్తుండిపోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఇది మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని ఇది మీకు చూపించడానికే నేను ఈ యొక్క సినారియో దగ్గరికి వచ్చాను, ఈ ఫోల్డర్లోకి వచ్చాను. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే సార్, అసలు కాంపోనెంట్ అంటే ఏంటి? కాంపోనెంట్ అంటే ఏం లేదండి, ఇట్స్ జస్ట్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 ఫైల్స్. ఆ 4 ఫైల్స్ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్ అండ్ స్పెక్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ ఉంది. ఎగ్జాంపుల్ ఈ అప్లికేషనే మనకి జీమెయిల్ అప్లికేషనే ఉందండి. ఇందులో మనకి జావాస్క్రిప్ట్ ఫైల్లో ఏం రాసుకుంటామంటే దీనికి సంబంధించిన లాజిక్ రాసుకుంటాం, హెచ్టిఎంఎల్లో దీనికి సంబంధించిన వ్యూ రాసుకుంటాం, అండ్ స్పెక్ ఫైల్లో దీనికి సంబంధించిన టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకుంటాం. అండ్ సిఎస్ఎస్లో వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన స్టైల్ కోడింగ్ అంటే డెకరేషన్ పర్పస్ అంతా కోడింగ్ అంతా కూడా సిఎస్ఎస్లో రాసుకుంటాం. దో ఇక్కడ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 4 ఫైల్స్. దట్ ఈస్ జావాస్క్రిప్ట్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్, CSS ఫైల్ అండ్ స్పెక్ ఫైల్. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఉందో దిస్ ద రూట్ కాంపోనెంట్. ఓకేనా, ఇట్ విల్ లోడ్స్ ఫస్ట్. ఇదే మనకి ఫస్ట్ లోడ్ అవుతుంది. అండ్ ఈ కాంపోనెంట్కి ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ app.module ఉంది కదా, దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. ఓకేనా, ఫర్ దిస్ రూట్ కాంపోనెంట్ ఎంట్రీ విల్ బీ ఇన్ app.module. ఇక్కడ app.module ఉంటుంది. అండ్ ఈ యొక్క app.moduleకి ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే ఒకసారి బ్యాక్ వెళ్ళండి. సో ఇక్కడ మెయిన్ అని ఉంది కదా, సో దిస్ app.module మనకి ఇక్కడ ఈ యొక్క app.moduleకి ఎంట్రీ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎంట్రీ విల్ బీ ఇన్ main.ts. ఓకేనా, ఈ main.ts అనే ఫైల్లో కనబడుతుంది. ఒకసారి ఆ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ యాప్ మాడ్యూల్ ఫ్రమ్ ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి మనం తెచ్చుకున్నమాట. app.module నుంచి లొకేషన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దాన్ని నేను
బూట్ స్ట్రాప్ చేయమంటున్నాను అంటే ఫస్ట్ అప్లికేషన్ రన్ అవ్వగానే ఈ మాడ్యూల్ని రన్ చేయమంటున్నాను అనమాట. సో ఈ మాడ్యూల్ రన్ అవ్వగానే ఫస్ట్ మనకి రూట్ కాంపోనెంట్ అనేది రన్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకి ఫస్ట్ ఆ యొక్క మాడ్యూల్ అనేది రన్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఆ అప్లికేషన్లో ఉన్న ఫస్ట్ కాంపోనెంట్ మనకి రన్ అయ్యి ఆ యూజర్కి మనకి కనబడుతుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద థింగ్. సో ఇక్కడ నేను ఈ యొక్క యాప్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని బూట్ స్ట్రాప్ మాడ్యూల్గా పెట్టుకున్నాను. అంటే స్టార్ట్ అయ్యే మాడ్యూల్ ఇది అని ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట అప్లికేషన్కి. ఓకే, ఈ మాడ్యూల్ లోడ్ అవుతుంది. బట్ ఈ మాడ్యూల్ లోడ్ అవుతున్నప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవుతుంది అన్నది మనకి ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఫైల్లోకి వెళ్ళండి. ఈ ఫైల్లోకి వెళ్ళి ఈ యాప్ డాట్ మాడ్యూల్ని ఓపెన్ చేయండి. ఓకేనా, ఈ యాప్ డాట్ మాడ్యూల్ మనకి ఓపెన్ చేశాక సో మనకి ఈ మాడ్యూల్ లోడ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి? ఒకే ఒక కాంపోనెంట్ ఉంది. సో ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ని మనం బూట్ స్ట్రాప్ కాంపోనెంట్గా పెట్టుకున్నాం. సో ఇదే మనకి బూట్ స్ట్రాప్ కాంపోనెంట్గా ఫస్ట్ మనకి ఇదే లోడ్ అవుతుంది. ఓకేనా, అది నిజంగా అసలు లోడ్ అవుతుందా లేదా, అసలు ఈ కాంపోనెంటే మనకి ఫస్ట్ లోడ్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం కమాండ్ లైన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఏదైనా ఒక అప్లికేషన్ని రన్ చేయాలి అంటే మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఆ అప్లికేషన్ లోపలికి వెళ్ళాలి, అంటే నావిగేట్ చేయాలి. సో ఆ అప్లికేషన్ లోపలికి మనం వెళ్దాం. జస్ట్ టేక్ ద అప్లికేషన్, దాని యొక్క నేమ్ని మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఒకసారి ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మొత్తం మనకు అదంతా ఉంది కదా, సో మీకు అది కనిపించదు నేను రాసే కమాండ్స్. సో మీరైతే క్లోజ్ చేయవలసిన అవసరం లేదు. సో ఫస్ట్ మీరు అప్లికేషన్స్ ఎక్కడ రాస్తున్నారో ఆ లొకేషన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ నేను అప్లికేషన్స్ ఎక్కడ రాస్తున్నానో ఆ లొకేషన్కి వెళ్తున్నానండి. అండ్ దాని తర్వాత నా యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ లోపలికి వెళ్తున్నాను. ఓకే కదా, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం అప్లికేషన్ని రన్ చేయాలి. చేయవలసిన పని ఏంటంటే నా యొక్క అప్లికేషన్ని స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ మనం సర్వర్లో రన్ చేసినట్టమాట. సో నేను ఇక్కడ నా అప్లికేషన్ రన్ చేస్తున్నానండి. ఐఎమ్ ఇనిషియేట్ ద అప్లికేషన్ SERVE ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ అనేవి మనకి త్రో చేస్తుంది. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కమాండ్ ప్రాంప్ట్. సో ఆ ఇంపార్టెంట్ లైన్స్ మీరు చదవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎందుకోసం అంటే మన అప్లికేషన్ ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలి, మన అప్లికేషన్స్ని కంపైల్ చేసినప్పుడు కంపైలేషన్ ఎలా జరుగుతుందో అవన్నీ కూడా మనకి చెప్తుంది. సో వీ నీడ్ టు ఫాలో ఆల్ దోస్ థింగ్స్. సో ఇక్కడ మనకి కంపైలింగ్ అనేది స్టార్ట్ అయిందండి. 0% అలా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంటే వెళ్తుంది. ఓకే అండి, మనకి కంపైలేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది. సో ఇక్కడ కంపైల్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు వరకు అసలు ఏం జరిగిందని నేను చెప్తాను, స్టోరీ చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే నాకు ఒక అప్లికేషన్ ఉంది, దాన్ని సర్వ్ చేయని ఇక్కడ చెప్పాను, NG సర్వ్ అని ఇచ్చాను. సో నా అప్లికేషన్ స్టార్ట్ చేయి లేకపోతే రన్ చేయని దాని అర్థం. సో ఈ కమాండ్ ఇవ్వగానే ఏం చేస్తుందంటే మీ యొక్క అప్లికేషను రన్ అయ్యి ఇంకో మీ యొక్క ప్రాజెక్టు మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ పోర్ట్ నెంబర్లోకి వెళ్ళి మీరు యాక్సెస్ చేసుకోండి అని చెప్తుంది. అంటే లోకల్ హోస్ట్ 4200లోకి ఈ పోర్ట్ నెంబర్లోకి వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫైల్స్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ బిల్డింగ్ అనేది జరిగింది కదా, 10%, 100%, 20%, 100% వరకు అలా బిల్డింగ్ జరిగింది. సో దట్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ అప్లికేషన్ యువర్ అప్లికేషన్ కంప్లీట్లీ కంపైల్స్. ఇక్కడ కంపైల్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ కన్వర్ట్ ఇంటూ 5 ఫైల్స్. ఈ యొక్క 5 ఫైల్స్ కింద మీకు కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఒక రిక్వెస్ట్ అడిగారు అనుకోండి, ఈ అప్లికేషన్ సంబంధించిన రిక్వెస్ట్ ఇస్తే ఇప్పుడు ఈ 5 ఫైల్స్ మనకి రెస్పాన్స్ ఇస్తాయి అన్నమాట. ఒకసారి మనం జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి లోకల్ హోస్ట్లో అది చెక్ చేద్దాం. సో లోకల్ host : 4200.
ఓకే, ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్. ఓకేనా, మనం ఇచ్చిన టైటిల్ అదే కదండి, ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ అని ఇచ్చాం. సో మనకి ఫెవికాన్ అదే చూపించింది అండ్ టైటిల్ నేమ్ కూడా ఫస్ట్ యాంగులర్ అప్లికేషన్ అని చూపించింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, మనకి ఇక్కడ దాకా నీట్గానే ఉంది. బట్ ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో ఆ హార్డ్ వర్క్ అంతా మనం స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్. ఈ అవుట్పుట్ వచ్చేసింది, బట్ మన యొక్క టార్గెట్ ఏంటి, మనం అనుకున్న మన కాంపోనెంట్ రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దామని కదా ఇక్కడికి వచ్చాం మనం. సో అది ఒకసారి ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. సో ఇలా చెక్ చేయడానికి మనకు కావాల్సిన, నేను సోర్స్ కోడ్ ఎడిటర్లోకి వెళ్ళిపోతున్నాను. సో దట్ ఈస్ ఆటమ్, ఐఎమ్ యూజింగ్ దిస్. ఓకే అండి, మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ని యాడ్ చేసుకోవడానికి యాడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్ నుంచి చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సో మనది ఎక్కడుంది అన్నది పర్ఫెక్ట్ లొకేషన్లోకి వెళ్ళి మీరు మీ ప్రాజెక్ట్ ఎక్కడుంటే అక్కడ బ్రౌజ్ చేయండి. నా ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వరకు నేను వచ్చి సెలెక్ట్ ఫోల్డర్ అని ఇచ్చేసాను. ఓకేనా, నా ప్రాజెక్ట్ ఇప్పుడు నా యొక్క ఎడిటర్లోకి వచ్చేసింది. సో సోర్స్ యాప్, ఓకే కదండి, ఇక్కడ నాకు 5 కాంపోనెంట్స్ నాకు కనబడుతున్నాయి. సో ఈ 5 మనకి ప్రొడక్షన్ లెవెల్లో కూడా సరిపోతాయి. ఓకేనా, ఒక అప్లికేషన్ మనం ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలంటే ఈ 5 ఉన్నా సరే మనం అప్లికేషన్ని ప్రొడక్షన్లోకి మూవ్ చేసేసుకోవచ్చు, అంత కెపాసిటీ ఉన్న కాంపోనెంట్స్ అన్నమాట. ఫస్ట్ మనకి ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్దాం. ఇందులో ఏం లేదు, బికాజ్ ఐ డిడ్ంట్ యాడ్ ఎనీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ మాట. సో దిస్ నథింగ్ హ్యాపెన్ హియర్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్. ఇందులో మనకి చూడండి మన అప్లికేషన్ టైటిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ తెలుగు టెక్ స్టెప్స్ అని ఇస్తున్నాను, తెలుగు టెక్ స్టెప్స్. ఓకే, నేను జస్ట్ ఇచ్చి సేవ్ చేశాను, మన అప్లికేషన్ మనం రన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా తెలుగు టెక్ స్టెప్స్ అని మనకి ఇక్కడ టైటిల్ చేంజ్ అయిపోయింది. ఓకేనా, సో మనకి జస్ట్ ఇక్కడ టైటిల్ ఏం చేంజ్ చేయాలంటే ఇక్కడ అలా ఏం కాదు, జస్ట్ నేను అక్కడ ట్యాగ్ చేసుకున్నాను, ఐ మీన్ అక్కడ బైండ్ చేసుకున్నాను కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మరి ఇమేజ్ ఉంది, ఇక్కడ ఈ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ ఇమేజ్ మార్చాలి. సో ఆ ఇమేజ్ ఎలా మారుస్తారు, అసలు ఇక్కడికి ఇమేజ్కి సంబంధించిన కోడింగ్ ఏం లేదే. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ హియర్. సో మన మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ ఏంటంటే that is HTML page. Let's move on to the HTML, app.component.html. సో మనం ఇక్కడ ఏదైతే అవుట్పుట్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఈ ఫైల్ నుంచి వస్తుంది. ఓకేనా, app.component.html ఈ ఫైల్ నుంచి మనకు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏది మీరు చేంజ్ చేయాలన్నా ఏది మార్చాలన్నా ఇక్కడ నుంచే మీరు మార్చాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ స్టైల్ కానీ ఫుటర్స్ కానీ హెడర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఓన్లీ. ఓకేనా, కావాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టైటిల్ని కూడా ట్యాగ్ చేసి ఉంటుంది. ఇదంతా కోడ్ వెతకడం కష్టం కానీ జస్ట్ మనం సెర్చ్ చేసేద్దాం టైటిల్. సో ఇక్కడ చూసారా మనకి స్పాన్ అని చెప్పి ఇక్కడ టైటిల్ని ట్యాగ్ చేసుకున్నాం, టైటిల్ యాప్ ఈజ్ రన్నింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏదైతే మనం టైటిల్ ఇచ్చామో అది ఇక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ట్యాగ్ అవుతుంది అంటే ఈ టైటిల్తో, ఈ క్లాస్తో అది ట్యాగ్ అవుతుంది, ఐ మీన్ బైండ్ అవుతుంది. సో ఇక్కడ టైటిల్ వాల్యూ ఏదైతే ఉందో దిస్ టైటిల్ వాల్యూ బైండ్ ఓవర్ హియర్ ఇన్ ద HTML పేజ్. అంటే ఇక్కడున్న క్లాస్లో ఏదైతే యాప్ కాంపోనెంట్ క్లాస్లో ఇక్కడ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఏదైతే క్లాస్లో యాప్ కాంపోనెంట్ అనే క్లాస్లో ఉన్న టైటిల్ని మనం ఇక్కడ HTML పేజ్లో మనం బైండ్ చేసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏదైతే యాప్ కాంపోనెంట్ అనే క్లాస్ ఉందో ఈ క్లాస్లో ఉన్న టైటిల్ అనే వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని మనం HTML పేజ్లో మనం బైండ్ చేసుకున్నాం అనమాట. సో ఓకే, హౌ దిస్ HTML అండ్ క్లాస్ ఫైల్ ఈ రెండు అసలు ఎలా బైండ్ అయినాయి అంటే ఈ HTML పేజ్ ఉంది, ఓకే అండి, ఇక్కడేమో క్లాస్ ఉంది, ఇదేమో వేరే ఫైల్ ఉంది. అసలు ఈ రెండు ఎలా బైండ్ అయినాయి అంటే హౌ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే పైన చూడండి @component ఉంది కదా, @component అనే డెకరేటర్ ఉంది కదా, ఈ డెకరేటర్ని యూజ్ చేసి మనం బైండింగ్ ఈ HTML అండ్ ఈ యొక్క క్లాస్ ఏదైతే ఉందో ఈ యొక్క HTML ఈ యొక్క క్లాస్ ఈ రెండిట్ని మనం బైండింగ్ అనేది చేసాం. సో ఇక్కడ మీకు యాప్ డాట్ మాడ్యూల్, సో ఇక్కడ మీకు యాప్ డాట్ మాడ్యూల్ అనేది లోడ్ అయితే ఆబ్వియస్గా యాప్ కాంపోనెంట్ అనేది మనకి లోడ్ అవుతుంది. ఈ యాప్ కాంపోనెంట్ అనేది లోడ్ అయితే
యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో అది లోడ్ అయినప్పుడు మనకి అలాంగ్ విత్ దిస్ అంటే ఈ క్లాస్తో పాటు మనకు ఒక టెంప్లెట్ కూడా లోడ్ అవుతుంది. ఆ టెంప్లెట్ ఏంటండి, టెంప్లెట్ యూఆర్ఎల్ దట్ ఈజ్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, అంటే ఈ పేజ్ కూడా మనకి లోడ్ అవుతుంది అన్నమాట. సో ఈ హెచ్టిఎంఎల్ అనేది మనకి లోడ్ అయ్యి ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ది ఇమేజ్ ఇన్ దిస్ కాంపోనెంట్, అంటే ఈ యొక్క కాంపోనెంట్లో నేను నాకు ఇమేజ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో లేకపోతే ఈ యొక్క వ్యూని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో వాట్ షుడ్ వీ డూ, మనం ఏం చేయాలి? ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కోడ్ అంతా కూడా సో మచ్ ఆఫ్ క్లమ్జీగా ఉందండి. సో నేను ఫస్ట్ ఇదంతా కూడా రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ దిస్. ఓకే, నాకు ఏదైతే టైటిల్ ట్యాగ్ ఉందో అదొక్కటి ఉంచి మిగతా అదంతా కూడా నేను తీసేస్తాను. ఇదొక్కటి ఉంచి ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే, ఒకసారి ఓకే కదండి. నేను మొత్తం అంతా తీసేసి నేను జస్ట్ ఆ టైటిల్ ఒక్కటే ఉంచాను. సో మనకి తెలుగు టెక్స్ట్ యాప్ ఈజ్ రన్నింగ్ అని నీట్గా వచ్చింది. సో మనం మిగతా స్టైలింగ్ అదంతా ఇక్కడ తర్వాత పెడదాం. ఫస్ట్ నాకు ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయాలనుకోండి, అది హౌ ఇట్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఈ యొక్క కాంపోనెంట్లో నేను ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. సో అది ఎలాగా, అది ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఈ యొక్క హెచ్టిఎంఎల్లోనే మనం ప్లేస్ చేసుకుంటాం. సో దానికి సంబంధించిన జస్ట్ సింపుల్ లైన్ రాస్తాను చూడండి. జస్ట్ img ఇమేజ్ స్పేస్ విత్ ఒక 300 ఇద్దాం. Angular లోగో SRC, అంటే మనకి ఆ యొక్క ఇమేజ్ సోర్స్ ఎక్కడి నుంచో దాన్ని నేను తీసుకుంటున్నాను. సో నేను జస్ట్ నెట్లో ఏం తీసేసుకుందామండి, మళ్ళీ మనం ఎంతో కష్టపడి ఇవన్నీ చేయాల్సిన పని లేదు. సో సేవ్ చేయండి, జస్ట్ మన అప్లికేషన్లోకి వెళ్ళి రన్ చేయండి. పర్ఫెక్ట్ కదా, మనకి ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఏదైనా ఈ కాంపోనెంట్లో ఏదైనా మనం చేంజెస్ చేయాలంటే అది మనం ఎక్కడ చేస్తున్నామండి, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో మనం చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఈ విధంగా నాకు కాంపోనెంట్ అనేది మనకి ఫస్ట్ లోడ్ అయ్యే ఫైల్ అనేది కన్ఫర్మ్ అయ్యింది. మనం ఎందుకోసం అంటే ఇక్కడ మనం చేంజెస్ చేస్తున్నామంటే ఈ కాంపోనెంట్ అనేది కదా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కాంపోనెంట్ ఫైల్ అనేది ఫస్ట్ లోడ్ అయ్యే ఫైల్ ఏ విధంగా మనకి యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ నుంచి ఒక కాంపోనెంట్ అనేది బూస్టప్ అవుతుంది. ఆ బూస్టప్ ఎక్కడి నుంచి వస్తుందంటే యాప్ డాట్ కాంపోనెంట్ నుంచి. సో ఇది మనకి యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇదంతా కన్ఫర్మ్. సో జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ అంటే ఫస్ట్ అప్లికేషన్ కాబట్టి మరీ ఇలా వదిలేస్తే బాగోదు. జస్ట్ దానికి సింపుల్ స్టైల్ షీట్స్ అవన్నీ కూడా ఇక్కడే యాడ్ చేసేద్దాం. జస్ట్ ఏం లేదు, జస్ట్ దానికి మరి ఏ విధంగా వదిలేకుండా స్టైల్ ఈక్వల్ టు మన యొక్క టెక్స్ట్ ఎక్కడ ఉంది దాన్ని సెంటర్లో పెడదామండి. టెక్స్ట్ అలైన్ CL కావాల్సిన ఇవ్వట్లేదు ఇది. ఓకే, దీన్ని ఏదైతే మన టైటిల్ ఉందో దానికి H1లో పెట్టుకుందాం. H1 ఓకే, చేంజెస్ జరుగుతాయి. ఒకసారి నేను రిఫ్రెష్ చేసినప్పుడు చూద్దరు కానీ. అండ్ దాని తర్వాత మనకి ఓకే ఇది తీసేసేయండి, స్పాన్ ట్యాగ్ తీసేసేయండి. జస్ట్ మనకి టైటిల్ ఎలా సేవ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి H1 ట్యాగ్స్ లోపల పెట్టుకున్నాను నేను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్. సో ఐ జస్ట్ వాంట్ టు గో అండ్ రన్. జస్ట్ రిఫ్రెష్ చేయండి సరిపోతుంది. నేను డ్యూ ట్యాగ్ క్లోజ్ చేయలేదండి, సో దట్స్ వై. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో నేను ఇప్పుడు జస్ట్ గో టు బ్రౌజర్ అండ్ రిఫ్రెష్.
ఓకే, దట్స్ ఇట్ అండి. ఓకేనా. ఓ మై గాడ్, తెలుగు టెక్స్ట్ టిప్స్ మనం సరిగ్గా ఇవ్వలేనట్టున్నాం. ఎక్కడ ఇక్కడ కంప్లీట్గా ఇవ్వలేదు. ఓకే, సేవ్ చేశాను, జస్ట్ రిఫ్రెష్. ఓకే కదండి. మనకు ఫస్ట్ ఈ విధంగా మనం ఒక కాంపోనెంట్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఇది ఏ విధంగా మనం కాంపోనెంట్ని ఎడిట్ చేసుకోవాలి, ఏ విధంగా మనకి కాంపోనెంట్ ఇదే మనకి ఫస్ట్ లోడ్ అవుతుందని కన్ఫర్మ్ చేసుకోవాలనేది మనం చూసాము. లెట్స్ సీ ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూడబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం నాకు ఇక్కడ ఫస్ట్ 2 టాస్క్లు ఉన్నాయి. ఆ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్. ఫస్ట్ నేను ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి అండ్ ఆ కాంపోనెంట్ని ఐ నీడ్ టు లోడ్ దట్ ఇన్ ద మెయిన్ కాంపోనెంట్. ఫస్ట్ నాకు ఇక్కడ 2 టాస్క్స్ ఉన్నాయండి. అదేంటంటే ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్, అంటే కొత్త కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను క్రియేట్ చేసుకోవడం అండ్ దాని తర్వాత ఐ నీడ్ టు లోడ్ దట్ ఇన్ మై మెయిన్ కాంపోనెంట్. ఏవేవైతే నేను క్రియేట్ చేసుకున్నానో అవన్నీ కూడా నా మెయిన్ కాంపోనెంట్లో యాడ్ చేసుకోవడం. ఓకేనా. ఫస్ట్ ఐ నీడ్ టు మూవ్ టు ద యాప్ ఫోల్డర్. మీరు ఫస్ట్ మీ యొక్క కాంపోనెంట్స్ని క్రియేట్ చేయాలంటే మనం యాప్ ఫోల్డర్కి వెళ్ళాలి. సో ఫర్ సేక్ ఆఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యాప్ ఫోల్డర్. మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇదంతా కూడా మనం ఎడిటర్లో కూడా చేయొచ్చు. ఆటోమేటిక్ ఎడిటర్లో కూడా మనం చేసి ఇలా డైరెక్ట్గా యాప్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మనం న్యూ అని చెప్పి క్రియేట్ చేసుకుని మనం ఫోల్డర్స్ అవన్నీ ఇచ్చేయచ్చు. బట్ ఫర్ సేక్ ఆఫ్ యువర్ అంటే స్టార్టింగ్ క్లాసెస్ కదా, సో మీకు అర్థమవుతుంది, కొంచెం ఇన్ డీటెయిల్గా అర్థమయ్యాక నేను విల్ గో విత్ ఈజీ ఫార్మాట్లోకి వెళ్ళిపోవచ్చు. బట్ అంటిల్ అన్లెస్ నేను కొంచెం కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేస్తే మీకు స్టోరీ అంటే ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది నీట్గా అర్థమవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అన్నమాట. సో నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్నానండి. మీరు ఎక్కడికి వెళ్ళి మీరు క్రియేట్ చేయాలండి, మీరు ఇక్కడ కాంపౌండ్స్ అనేవి మన యాప్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకుంటాం. సో మీరు డైరెక్ట్గా అడ్రస్ ఇచ్చేసేయండి, అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు నావిగేట్ టు ద యాప్ ఫోల్డర్ టు క్రియేట్ ద కాంపోనెంట్. సో హౌ టు క్రియేట్ ఏ కాంపోనెంట్, ఇక్కడ కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ ఎన్ కమాండ్ ng generate 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 కాంపోనెంట్ COMPONENT కాంపోనెంట్ అని చెప్పి మీ యొక్క కాంపోనెంట్ టైటిల్ ఇచ్చేసాను. ఐఎమ్ గివింగ్ దట్ హెడర్ HEADER హెడర్. ఓకే, జస్ట్ ఎంటర్. సో ఇప్పుడు నాకు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయడంతో పాటు ఇట్ విల్ అప్డేట్ మై app.module అనే ఫైల్ని కూడా అప్డేట్ చేసిందండి. ఒకసారి చూడండి. ఓకే కదండి, ఇక్కడ నాకు ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ అయింది. దట్ ఈస్ ద హెడర్ అనేది క్రియేట్ అయింది. సో ఈ కాంపోనెంట్ పక్కన పెట్టండి. ఇందులో మనకి app.module అనే దాంట్లో ఈ కాంపోనెంట్ చూసారు, ఇక్కడ ఈ కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిందని చెప్పి ఈ యొక్క app.moduleలో ఇది ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ అప్డేటెడ్ మై app.module. ఇందులో ఏం జరిగింది అంటే మనకి కొత్తగా యాడ్ అయిన కాంపోనెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ మాడ్యూల్లోకి వచ్చేసింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ డిక్లరేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ng మాడ్యూల్ అనే డెకరేటివ్లో డిక్లరేషన్ అరే డిక్లరేషన్ ఉంది. సో ఆ డిక్లరేషన్లో హెడర్ కాంపోనెంట్ అనేది యాడ్ చేసింది. ఓకేనా. డిక్లరేషన్ అనే అరేలో మనకి ఈ డిక్లరేషన్ కూడా అది ఎంట్రీ చేసేసింది. ఓకేనా. బట్ ఇక్కడ బూస్ట్రాప్ మాత్రం యాప్ కాంపోనెంట్ మనకి బూస్ట్రాప్ అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఈ మాడ్యూల్కి app.module అనే ఈ మాడ్యూల్కి అసలు ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి అంటే వాటి యొక్క లొకేషన్ కూడా తెలుసు. సో మనకి ఎటువంటి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ లేదు. ఇంకొక విషయం, ఈ యొక్క మాడ్యూల్లో ఒక కాంపోనెంట్ యాక్సెస్ విత్ అనదర్ కాంపోనెంట్, అంటే ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్తో యాక్సెస్ అంటే కమ్యూనికేట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి చూడండి. మీరు ఎన్నైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు మీకు మీ యొక్క main.js అనే ఫైలు రీకంపైల్డ్ అవుతుంది. అది రీకంపైల్ అయ్యి మీ యొక్క సైజ్ ఫైల్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, సైజ్ ఫైలు పైన 23.4 KB ఉంది. సో కిందకు వచ్చేటప్పటికి 26.3 వచ్చింది. సో ఇప్పుడు మీరు చూడండి, నేను మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను.
సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను అండ్ దాని కమాండ్ ఏంటంటే ng జనరేట్ బదులు g అని ఇవ్వచ్చు అండ్ కాంపోనెంట్ బదులు c అని ఇవ్వచ్చు. మీ యొక్క కాంపోనెంట్ నేమ్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ ద ఫుటర్ FOTER. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మనకి ఫుటర్ కాంపోనెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అనదర్ కాంపోనెంట్. ఓకే, మీరు ఇంకొకసారి main.js అనేది రీకంపైల్ అయిందో లేదో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది రీకంపైల్ అవుతుంది చూడండి. సో దీని సైజ్ చూసారా 26 నుంచి 29కి వచ్చేసింది. సో ఈ విధంగా మనకి ఎవ్రీ టైం మీరు కాంపోనెంట్ క్రియేట్ చేసిన ప్రతిసారి మనకి main.js ఫైల్ అనేది రీకంపైల్ అవుతుంది, దాని యొక్క సైజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు మాడ్యూల్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా, యాప్.మాడ్యూల్ ఫైల్లో అప్డేట్ అవుతుంది. చూసారా మళ్ళీ ఫూటర్ అనేది కాంపోనెంట్ క్రియేట్ చేస్తారని చెప్పి యాడ్ అవుతుంది. సో ఇది డిక్లరేషన్స్లో యాడ్ చేసేస్తుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అప్డేటెడ్ ఆటోమేటికలీ. మనకు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ అవుతుంది. రైట్, ఇక్కడ వరకు క్లియర్ కదండి అంతా మీకు పర్ఫెక్ట్గా. అంటే ఇంత ఇన్డెప్త్గా చెప్పే క్లాసెస్ మీకు దొరకడం చాలా కష్టం. సో నేను కావాలని పర్టికులర్గా టైం తీసుకుని నేను ఇంత ఇన్డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ మీకు క్లాస్ మొత్తం నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, రైట్. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా అసలు ఉన్నాయా లేదా అనేది మనం అసలు ఫస్ట్ మన అప్లికేషన్ ఫైల్లోకి వెళ్ళి చూద్దామండి. యాప్. ఓకే, చూసారు కదా కాంపోనెంట్స్ క్రియేట్ అని హెడర్ అని ఫూటర్ అని చెప్పి. ఓకే, ఫుటర్ అని ఇలాగా కాంపోనెంట్స్ అని క్రియేట్ అని. అసలు ఇందులో కంటెంట్ ఏం లేదు, బట్ అసలు ఏముందో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పటి వరకు మీరు రైటే ఇక్కడ హెడర్ కాంపోనెంట్ క్రియేట్ చేశారు, దాంతోపాటు ఫుటర్ కాంపోనెంట్ క్రియేట్ చేశారు, బట్ ఇవన్నీ కూడా మీకు బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదండి. బ్రౌజర్లో మనకి ఏం రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో అట్లీస్ట్ అసలు మనకి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫోల్డర్లోకి వెళ్ళండి. సో మీరు అప్లికేషన్ ఫోల్డర్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ చూడండి సోర్స్. ఫస్ట్ మీరు అప్లికేషన్లోకి వెళ్ళండి, దాని తర్వాత సోర్స్ అండ్ దాని తర్వాత యాప్లోకి వెళ్ళిన తర్వాత చూసారు మనకి ఇక్కడ హెడర్ అని ఫూటర్ అని కాంపోనెంట్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. అండ్ ఈ కాంపోనెంట్స్ క్రియేట్ అవుతుంతో పాటు మనకి ఈ యొక్క మాడ్యూల్లో మనకి కాంపోనెంట్స్ ఏవైతే క్రియేట్ అయినాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ డిక్లరేషన్స్లో కూడా హెడర్ కాంపోనెంట్ ఫూటర్ కాంపోనెంట్ క్రియేట్ అయిపోయినాయి అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో అసలు వీటి లోపల ఏముంది అనేది మనం చూద్దామండి. ఫస్ట్ ఒక హెడర్ కాంపోనెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ header.component.html ఫైల్ అనేది నేను ఒకసారి ఓపెన్ చేసుకుంటున్నాను. సో నథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ జస్ట్ హెడర్ వర్క్స్ అని చెప్పి జస్ట్ ఒక ట్యాగ్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు మనకి లెట్స్ సి ఫోటోలో కూడా వెళ్దాం. ఈ ఫోటోలో కూడా సేమ్ అంతే అండి. మనకి దీని యొక్క HTML ఫైల్ ఓపెన్ చేసినా కూడా ఇంతే ఉంటుంది, జస్ట్ ఫోటో వర్క్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క కాంపోనెంట్స్ని మన యొక్క బ్రౌజర్లో ఏ విధంగా డిస్ప్లే చేసుకోవాలనేది మన మెయిన్ క్వశ్చన్. సో అది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఫస్ట్ స్టార్టింగ్కే చెప్పాను కదండి, ఇప్పటి వరకు మనం చేసింది ఫస్ట్ స్టెప్ మాత్రమే. దట్ ఈస్ ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే లోడ్ దట్ కాంపోనెంట్స్ ఇంటూ మెయిన్ కాంపోనెంట్. అంటే నువ్వు ఏవేవైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేసావో ఆ కాంపోనెంట్స్ని మెయిన్ కాంపోనెంట్లోకి మీరు లోడ్ చేసుకోవాలి. సో ఆ లోడ్ చేసుకునే పద్ధతి ఏంటంటే మనకి మెయిన్ కాంపోనెంట్ లోపల ఇన్సైడ్ ద మెయిన్ కాంపోనెంట్ ఐ నీడ్ టు యూజ్ ద రిమైనింగ్ కాంపోనెంట్ సెలెక్టర్స్ ఉంటాయి కదా, ఏవేవైతే మీ యొక్క కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తారో వాటిలో ప్రతి దానికి సెలెక్టర్స్ అని ఉంటాయండి. ఆ సెలెక్టర్స్ని మీరు మెయిన్ కాంపోనెంట్లో ఎలిమెంట్గా మీరు ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రిమైనింగ్ కాంపోనెంట్స్ మీరు ఏవైతే క్రియేట్ చేస్తారో అవన్నీ కూడా మీ యొక్క మెయిన్ కాంపోనెంట్లో లోడ్ అయినట్టుమాట. సో నేను ఇక్కడ లోడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ వన్స్ అగైన్ అండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ మీ బ్రౌజర్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీ మెయిన్ కాంపోనెంట్లో మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ని లోడ్ చేయాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలంటే మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ యొక్క సెలెక్టర్స్ని మెయిన్ కాంపోనెంట్లో ఎలిమెంట్ కింద యూస్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ హెడర్ కదండి క్రియేట్ చేసిన కాంపోనెంట్, దాని యొక్క సెలెక్టర్ ఎక్కడ ఉంటుందంటే header.component.ts అనే ఫైల్లో ఉంటుంది.
ఓకేనా. ఈ యొక్క ఫైల్ నేను ఓపెన్ చేసుకున్నాను. ఇందులో చూడండి సెలెక్టర్ అని ఉంది కదా, యాప్ హెడర్ అని ఉంది చూసారా. సో దీని మీరు ఒక సెలెక్టర్ అనమాట. ఇది మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని మెయిన్ కాంపోనెంట్లో ఎలిమెంట్గా యాడ్ చేయాలి. సో మీరు ఇది కాపీ చేసుకోండి, యాప్ హెడర్ కాపీ చేయండి. మీరు యొక్క మెయిన్ కాంపోనెంట్ ఏదండి, ఇది యాప్ డాట్ కాంపోనెంట్, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ విత్ ఇన్ ద ట్యాగ్స్ కాపీ పేస్ట్ స్లాష్ కాపీ పేస్ట్, ఓకేనా. జస్ట్ సేవ్ చేసేసేయండి. మీరు జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రన్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారు కదండి. ఓకే, ఇక్కడ చూసారు కదండి, పర్ఫెక్ట్గా హెడర్ వర్క్స్ అని మనకు వచ్చేసింది. అంటే హెడర్ కాంపోనెంట్ అనేది యాప్ కాంపోనెంట్లో సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. సో ఇప్పుడు మనం ఫుటర్ కాంపోనెంట్ని యాడ్ చేద్దాం. సో మీకు నేను జస్ట్ ఇదంతా నేను త్రూ ఫోల్డర్స్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి చూపించాను. సో ఇలాగే కాదు, మనం ఎడిటర్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నా. డైరెక్ట్గా మన అఫీషియల్గా ఇప్పుడు మనం ఎడిటర్లోకి వెళ్దాం. సో ఇప్పుడు నాకు ఫూటర్ కావాలి కదండి, ఈ ఫూటర్ కాంపోనెంట్లోకి వెళ్ళండి. ఈ ఫూటర్ కాంపోనెంట్లో మనకి ఫూటర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళండి. సో ఈ ఫూటర్ వర్క్స్ అనేది మనకి లోడ్ అవ్వాలన్నమాట. సో ఇది లోడ్ అవ్వాలంటే మనకి సెలెక్టర్ని, అంటే ఈ యొక్క కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఉంటుందండి, ఫూటర్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ అనే ఫైల్లో ఉంటుంది. సో యాప్ ఫూటర్ అనేది మీరు జస్ట్ కాపీ చేసుకోండి. ఇది మనం ఈ యొక్క సెలెక్టర్ ఏదైతే మన కాంపోనెంట్ ఉందో దాని సెలెక్టర్ని ఎక్కడ యాడ్ చేయాలండి, యాజ్ ఏ ఎలిమెంట్గా మెయిన్ కాంపోనెంట్లో యాడ్ చేసుకోవాలి. అంటే యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ కాంపోనెంట్లో మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో. ఓకేనా కదా, ఇదే కదండి మనకి మెయిన్ కాంపోనెంట్, ఇదే కదా మనకి లోడ్ అయ్యేది ఫస్ట్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు. సో దిస్ ఈజ్ మై మెయిన్ కాంపోనెంట్. సో ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను యాజ్ ఏ ఎలిమెంట్. సో ట్యాగ్ పేస్ట్, కాపీ పేస్ట్, ఓకేనా. ఫోటో కూడా నేను యాడ్ చేసుకున్నాను. జస్ట్ సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్గా మనకి ఫూటర్ కూడా వర్క్ అవుతుంది. అంటే ఈ రెండు కాంపోనెంట్స్ని కూడా మన మెయిన్ కాంపోనెంట్లో సక్సెస్ఫుల్గా లోడ్ చేసుకున్నాం. ఓకే కదండి, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కాంపోనెంట్స్ మీద వర్క్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను ఈ కోర్స్లో మీకు ఈ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.